అందుకు వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మన సమయం చాలా అయింది కనుక వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొడుతూ ముందుగా మరి మిమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేయడానికి మూల కారణమైనటువంటి రవికుమార్ గారికి, అదేవిధంగా యోహాన్ గారి మిత్రులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి వాతావరణంలో వారిద్దరిని మిత్రులుగా చేసుకోవడమే కాకుండా మీ అందరికీ కూడా నన్ను నేను పరిచయం చేసుకుని మీతో నాతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక చక్కటి అవకాశంగా వేదికగా ఇది రావడం అనేటువంటి చాలా ఆనందంగా భావిస్తున్నాను. ముందుగా ఇక్కడ ఒక మ్యూజిషియన్ ఆయన చేసినటువంటి మ్యాజిక్ మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఆనందంగా చేసింది. ఉదాహరణకి మేము కూడా చాలా కాలేజీ ప్రోగ్రామ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, జూనియర్ కాలేజీలో కానీ, హై స్కూల్ స్థాయిలో ఫేర్వెల్ ఫంక్షన్స్ మమ్మల్ని పిలుస్తూ ఉంటారు మోటివేషన్ క్లాస్ నుంచి. అయితే ముందుగా మాకు క్లాస్కి సమయం ఇచ్చే వెనకాల వారికి ప్రోగ్రామ్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్. ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఇది ఎప్పుడు అయిపోతుంది స్పీచ్, ఆ కల్చరల్ యాక్టివిటీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మిగతావన్నీ ఆనందంగా అనిపించేవాళ్ళకి. అప్పుడు కూడా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు కూడా మనం ఒక మ్యాజిక్ షో, మంచి చాలా చక్కటి దైవ వాక్యాలతో పాటు ఆ మ్యాజిక్ అనేటువంటిది మనలందరినీ కూడా ఒక మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది, ఒక ఎక్కడో ఒక ఆలోచనను రేకెత్తిస్తూ ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి స్థితిలో వారు కూడా తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత ఒక్కసారిగా స్విచ్ ఆన్ చేస్తూ ఉన్నాం. మనం వేరే ఒక కొత్త టాపిక్లో మనం వెళుతూ ఉన్నాం. మరి ఇటువంటి విషయాల్ని ఉదాహరణకి ముందుగా ప్రారంభించే ముందుగా ఈరోజు మేము మీరు ఒక ప్రశ్న వేస్తే మీకు ఎవరికైనా మానసిక సమస్యలు ఉన్నాయా అనేటువంటి ఒక ప్రశ్న వేసాను అనుకోండి, చాలా మంది తడుముకోకుండా నాకు ఏ సమస్య లేదు అంటూ ఉంటారు. నేను చాలా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటూ ఉంటారు. ఎవరైతే నాకు ఏ మానసిక సమస్య లేదు అన్నారో వాళ్ళకి ఎక్కువ మానసిక సమస్యలు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు అంటే ఎవరో కూడా అసలు తెలియదు, వాళ్ళకు ఉండేటువంటి సమస్య ఏంటో తెలియదు. నో వన్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు కూడా ఒకే రకమైనటువంటి ప్రవర్తన కానీ, ఆలోచన విధానం కానీ, బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ ఉండవు. నీవు అలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, ఈయన ఎలా ఉన్నాడు, ఆమె ఎలా ఉంది అంటే మనం కాదు కారణం. మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల యొక్క ప్రభావం, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల ప్రభావం, మన ఫ్రెండ్స్ ప్రభావం, టీచర్స్ ప్రభావం, నీ స్కూల్ అట్మాస్ఫియర్ ప్రభావం, ఈ రోజు నీ యొక్క ఆలోచనలు అనేటువంటి ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టినటువంటి ఇల్లు ఎలాగైతే ఉంటుందో ఈ అన్ని ఆలోచనలు కూడా నీ మీద పడుతూ నిన్ను ఒక మనిషిగా ఇప్పుడు ఎలా ఉంచాయి. అయితే నీలో చాలా సాఫ్ట్వేర్లు ఆల్రెడీ పనిపోయి చిన్నప్పటి నుంచి. కొంతమంది చెడు వ్యసనాలతో బానిసలైపోతూ ఉంటారు, కొంతమంది మంచి అలవాట్లతో ముందుకు వెళుతూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్సే. మన బ్రెయిన్లో మనకు తెలియకుండా కంప్యూటర్లో కానీ మీ ఫోన్లో కానీ ఎలాగైతే యాప్లు వేసుకుంటారో అలాగే మీకు తెలియకుండానే మీ చిన్నతనం నుంచి కూడా మన అందరిలో కూడా యాప్లు పడుతూ ఉన్నాయి. అయితే సైకాలజీలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ఉన్నది ఏంటంటే ఎవ్రీ లెర్న్డ్ బిహేవియర్ కెన్ బి చేంజ్డ్. ఏదైతే మనలో పడినటువంటి సాఫ్ట్వేర్ ఉందో దాన్ని ఖచ్చితంగా తొలగించగలము. అదేవిధంగా తొలగించిన ప్లేస్లో మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ మనం వేయగలం. అందువల్లే ప్రతి మనిషిలో ఉండేటువంటి ఏ మానసిక రుగ్మతనైనా సరే మనం తొలగించుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ రోజు ఉదాహరణ చూడండి, ఏ సైకియాట్రీ హాస్పిటల్ చూసినా ఎంత కిక్కిరిసి ఉంటున్నాయి హాస్పిటల్ అంతా కూడా. ప్రతి వాళ్ళకి భయం, ఇందాక మీకు మాస్టర్ గారు అంతా చెప్పారు, భయం, ఆందోళన, డిప్రెషన్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఎలా మాట్లాడాలో తెలియకపోవడం, కుటుంబ సభ్యుల్లో రెస్పెక్ట్ లేకపోవడం, అదేవిధంగా చెడు వ్యసనాలకి ఇప్పుడు సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే ఒక టీవీ కావచ్చు, లేకపోతే డ్రింకర్స్గా ఉండడం కావచ్చు, లేకపోతే ఒక పబ్జీ గేమ్స్ గేమింగ్ అలవాటు పడుకోవడం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి బానిసలైపోతున్నారు ఈరోజు. పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి వయోవృద్ధుల వరకు కూడా ఎవ్వరూ కూడా మానసిక సమస్యలు తగ్గించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మానసిక సమస్య అనేటువంటిది ఎలా ఉంటుందంటే అందమైనటువంటి అమ్మాయి కూడా నేను అందవిహీనంగా ఉన్నానేమో, నేను ఎందుకు పనికిరానేమో అని కుమిలిపోయి దుఃఖంలో వెళ్ళిపోతూ ఉంటుంది. కోటీశ్వరుడు కూడా నేను ఎందుకు పనికిరాని, ఏమీ చేయలేను, ఈ బ్రతకడానికి డబ్బు సరిపోదని
దుఃఖంలో మునిగిపోతూ ఉంటాడు. అలాగే తెలివైన పిల్లవాడు ఎంతో గొప్పగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నవాడు కూడా నేను ఈ సమాజంలో నేను నెట్టుకు రాలేను, నా వల్ల కాదు, నేను ఈ పోటీ ప్రపంచంలో ఉండలేనని డిప్రెషన్ వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఈ సందర్భంగానే సూసైడల్ టెండెన్సీ కూడా బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. ప్రతి మనిషికి కూడా జీవితంలో ఎప్పుడో ఒకటి చనిపోవాలనిపిస్తూ ఉంటున్నారు. మనందరం కూడా రెండు ఇన్స్టింక్ట్స్ తో బతుకుతూ ఉంటాం. ఆ రెండు ఇన్స్టింక్ట్స్ ని సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేది ఏం చెప్పాడంటే, ఒకటి సెక్స్ ఇన్స్టింక్ట్, రెండోది డెత్ ఇన్స్టింక్ట్ అంటూ ఉంటాడు. వీటినే ఈరోస్ అండ్ థెనటోస్ అంటారు. అంటే ఒకటేమో సంతోషం వైపు ప్రయాణిస్తూ ఉంటాడు, ఒకటేమో విచారం బాధ వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. మనిషి రెండు వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. మరి ఇటువంటి సమయంలో ఇదంతా సైకలాజికల్ గా అనాలిసిస్ చేసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మనం ఈ రోజు ఎలా ఉన్నామంటే మన సాఫ్ట్వేర్ చిన్నప్పుడే పడిందన్న, తల్లి దగ్గర పాలు తాగేటప్పుడే మన యొక్క సాఫ్ట్వేర్ పడుతూ ఉంటాయి. దీన్నే వారల్ స్టేజ్ అంటూ ఉంటారు, యానో స్టేజ్ అంటూ ఉంటారు, లేటెన్సీ స్టేజ్ అంటూ ఉంటారు, జెనైటల్ స్టేజ్ అంటూ ఉంటారు, సెక్షువల్ స్టేజ్ అంటూ ఉంటారు. తల్లి పాలు తాగేటప్పుడు ఒక పిల్లవాడు, మనం అనుకుంటాం అంత చిన్న బిడ్డ అసలు ఏంటి, దానికి మనకు ఇప్పుడున్న మానసిక సమస్య కారణం ఏంటనుకుంటూ ఉంటాం. తల్లి పాలు తాగేటప్పుడు ఆ పెదవులతో వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆ సంతోషం ఏదైతే ఉందో, ఆ ప్లెజర్ అంటూ ఉంటారు. ఆ పిల్లవాడు ఆ మిల్క్, బ్రెస్ట్ మిల్క్ తాగేటప్పుడు వచ్చేటువంటి ఆనందం కనుక అప్పుడు కనుక పొందలేకపోతే ఆ బిడ్డ పెద్ద అయిన తర్వాత అది ఒక మానసికమైనటువంటి రుగ్మతగా మారుతూ ఉంటుంది. అటువంటి పిల్లల్లో అలాంటి లోటు కనుక వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు సిగరెట్ స్మోకర్స్ గా కానీ, డ్రింకర్స్ గా కానీ, వదరుపోతులు అంటే టాకేటివ్ పర్సన్స్ గా కానీ మారిపోతూ ఉండొచ్చు. అంటే ఇది పూర్తి జనరలైజ్ చెప్పినటువంటి థియరీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి చెప్పిన ఆయన. అలాగే యానల్ స్టేజ్ అని ఒక టెస్ట్ చెప్పాడు. పిల్లవాడు టాయిలెట్ ట్రైనింగ్ అంటూ ఉంటాం, చాలా ఇంపార్టెంట్ ఈ టాయిలెట్ ట్రైనింగ్ అనేది. టాయిలెట్ ల్యాబొరేటరీకి వెళ్ళేటప్పుడు ఆ ఫేకల్ మెటీరియల్ ఆ పేరు గోడల్ని రాసుకుని వస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడంట ఆ కుర్రవాడు ఆ వయసులో. అక్కడ కనుక ఏదైనా డ్యామేజ్ జరిగితే, ఆ అబ్బాయి కనుక ప్లెజర్ పొందలేకపోతే, ఆ కుర్రవాడు పెద్ద అయిన తర్వాత 20-30 సంవత్సరాలు అయినా సరే ఆ ప్రభావం ఉంటుందని చెప్పేసి సైకో ఎనలైటికల్ థియరీ చెప్తుంది. అంటే అటువంటి వాళ్ళు చాలా ఇరిటేషన్ గా, పాపంగా, ఇతరుల మీద చిరాకు పడిపోయేటువంటి మనస్తత్వంతో పెరుగుతూ ఉంటారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి దశ లేటెన్సీ స్టేజ్ అంటూ ఉంటారు. ఏ పిల్లవాడికైతే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య చాలా క్రూషియల్. ఇక్కడ కనుక సరైనటువంటి సాఫ్ట్వేర్ పడకపోతే కుర్రవాడికి వాడి జీవితంలో చాలా ఇర్రెగ్యులారిటీస్కి వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇక్కడే మనం చాలా గమనించాలి. ఫ్యామిలీ డీవియేషన్స్, తల్లిదండ్రులు ఇద్దరు కొట్టుకోవడం, పిల్లవాడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం, అదేవిధంగా తల్లి తండ్రిలో ఉండేటువంటి ఒక పిల్లవాడిని క్రమశిక్షణలో పెంచేటువంటి విపరీతంగా కొట్టడం కానీ, విపరీతంగా తిట్టడం కానీ, లేకపోతే ఫ్యామిలీలో ఉండేటువంటి డీవియేషన్స్ కానీ, ఎకడమికల్ స్టేటస్ కానీ, ఏరియా ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ కూడా పిల్లవాడి మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మానసికంగా పెద్ద అయిన తర్వాత ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. ఒక 3 రోజుల క్రితం ఒక కేసు వచ్చింది. ఒక బ్యాంకులో పనిచేసేటువంటి మేనేజర్ అయినా చాలా తెలివైన వాడు, ఆయన నిజామాబాద్ ఎక్కడో మన తెలంగాణ ఏరియా. ఆయన ఒక ఓసీడీతో చాలా బాధపడుతున్నాడు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్కి అంటే చేసిన పనులే చేస్తూ ఉంటారు కొంతమంది. ఇల్లు కడగడం, తొడవడం, అదే పనిగా పూజలు చేయడం, లేదా స్నానం విపరీతంగా చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇందులోనే థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఉత్తరకున్న ఆలోచన పదే వచ్చేస్తూ చాలా ఇబ్బంది పడుతుంది. అది ఒక పట్టాన తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చిన్ననాటి ఆ అబ్బాయి మనసులో పేరుకుపోయినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నంత వరకు ఆ సమస్య తగ్గదు. అటువంటి వాళ్ళని మేము హిప్నాటిక్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడ్డాడా కుర్రాడు అనేటువంటిది ఎనలైటికల్ గా బయటికి తీసి దానికి సొల్యూషన్స్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన మెయిన్ టాపిక్ లోకి వచ్చారు. ఈరోజు రవికుమార్ గారు కానీ, యోహాన్ గారు కానీ ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే సమాజంలో చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే భార్యాభర్తల బంధం. నేను పుస్తకం కూడా దీనికి రాసాను ఆల్రెడీ. నా యూట్యూబ్లో వీడియోస్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటూ ఉంటాయి. అక్యూసెట్ రాంబాబు కూడా అందులో వస్తూ ఉంటాయి. అయితే ఇది చాలా ఆర్టికల్ కూడా ఈనాడులో నేను దీని మీద ప్రత్యేకంగా రాశాను. ఈ రోజు చూసినప్పుడు అన్నింటికంటే కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి ఏ జీవైనా సరే పుట్టింది అంటే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంది. ఎవరైనా మీకు అంటే నేను క్వశ్చన్స్ అడగట టైం వృధా అవ్వకూడదని ఉద్దేశం. ఇదేంటంటే ప్రధానమైనటువంటి ఏ జీవి లక్ష్యం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే
తనలాంటి రూపాన్ని ఈ భూమి మీద పెట్టి తను చనిపోవడం. పక్షులు చూడండి బోర్డు గుడ్డులు పెడుతూ ఉంటాయి, చాలా ఎక్స్పెక్ట్ ఉంటాయి, మనం తినమని కాదు. అదేవిధంగా చెట్లు ఉన్నాయంటే ఎన్నో ఫలాలు ఇస్తూ ఉంటాయి. ఆ ఫలాలు మనం తినడం కోసం కాదని, దానిలో ఉండేటువంటి సీడ్స్, విత్తనాలు ఉంటూ ఉంటాయి. ఆ విత్తనాలను స్ప్రెడింగ్ చేసుకునేటువంటి క్రమంలో, వ్యాపింప చేసేటువంటి క్రమంలో కొన్ని లక్షల కోట్ల విత్తనాలు తయారు చేసుకుంటూ ఉంటాయి. అలాగే మానవుడు కూడా తనలాంటి రూపాన్ని ఈ భూమి మీద పెట్టి తను తనువు చాలించడం అనేటువంటిది ప్రతి జీవి యొక్క బయలాజికల్ ఇన్స్టింక్ట్, బయలాజికల్ జీవ సంబంధమైనటువంటి ప్రథమ లక్ష్యం అది. మరి ఇలాంటి లక్ష్యంలో భార్యాభర్తల బంధం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి బంధంగా మనం భావించాలి. కానీ ఈ రోజు చూడండి, మెకానికల్ లైఫ్ లో ఇందాక సార్ చెప్పారు, ఇవాళ ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఇంటికి వస్తూ ఉన్నాడు, 2 రోజుల్లో పెళ్లి అయిపోతుంది, మళ్ళీ 3వ రోజు వెళ్ళి జాబ్ లో జాయిన్ అవుతున్నారు, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి టైం లేదు. నా దగ్గర ఒక విచిత్రమైనటువంటి కేసు చాలా ఉన్నాయి, రెండు ఒక్కటి చెప్తాను. నాకు ఒక భార్యాభర్త దగ్గర కూడా ఒకే ఇంట్లో 14 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయాడు. వాళ్ళ పిల్లలు, ఒక ఆయన ఆర్డీఓ, 2 ఎంఆర్ఓలు, చాలా మంచి పొజిషన్ ఉన్నారు పిల్లలు. కానీ వీళ్ళిద్దరూ కూడా 14 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉన్న మాట్లాడుకోవట్లా. భార్యాభర్తల బంధం చూడండి, ఎందుకు చెప్తున్నాను నేను. ఆమె వండి అక్కడ పెట్టేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆమెకి ఏదైనా రోగం వస్తే ఆమె ఎవరినో పిలుచుకుంటారు, ఏదో చూసుకుంటూ ఉంటారు. అది కూడా కుటుంబమే అంటాం మనం. అది కుటుంబం కాదా? ఖచ్చితంగా వాళ్ళు భార్యాభర్తలే, ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎమోషనల్ గా గ్యాప్ అనేటువంటి చాలా గ్యాప్ ఉంది. ఈ రోజు చూడండి, ఏ బైక్ మీద ఎవరైనా వెళ్ళినా, భార్యాభర్తలు వెళ్ళినా ఈజీగా చెప్పేయచ్చు. వాళ్ళు అసలు మాట్లాడుకోరు, రిజిడ్గా కూర్చుంటారు. ఒకరితో ఒకరు ఏం మాట్లాడదు. అసలు జీవితాన్ని షేరింగ్ అనేటువంటి కూడా కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఎక్కడ ఎమోషనల్ డిటాచ్మెంట్ వస్తుంది మనం గమనించాలి. ఉదాహరణకు చూసినట్లయితే చాలా మంది పిల్లల్ని నేను చాలా బాగా పెంచేస్తున్నాను అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ మీరు చేసేటువంటి చాలా పొరపాట్లు ఉంటూ ఉంటాయి. నేను ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ బుక్ రాసింది దాని మీద. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా అంటే చూడండి, నేను పొద్దుకి సాయంత్రం దాకా నా బిడ్డతో ఇంట్లోనే ఉన్నాను కదా అనుకుంటారు. కానీ నువ్వు ఎంతసేపు నీ బిడ్డతో ఉన్నావు అనేటువంటిది కాదు, ఎంతసేపు కనెక్ట్ అయ్యావు అనేటువంటిది కావాలి. ఇక్కడ మనం సినిమాకి వెళ్ళాం అనుకుంటా, పిల్లవాడిని తీసుకుని 3 గంటల సినిమా చూస్తుంటే 3 గంటలు కూడా సినిమా చూస్తూ ఉంటాం. లంచ్ ఇంటర్వెల్ లో మాత్రం ఏం చేస్తూ ఉంటాం, బాబు ఎరా నాయన ఐస్ క్రీమ్ తింటావా, ఇప్పుడు డ్రింక్ తాగుతావా, లేకపోతే పాప్కార్న్ తీసుకురా అని వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి వాటితో కనెక్ట్ అవుతూ ఉంటాం. మిగతా 2 గంటల 45 నిమిషాలు కూడా నువ్వు సినిమాతో కనెక్ట్ అయ్యావు, కేవలం 15 నిమిషాలు మాత్రమే నీ బిడ్డతో కనెక్ట్ అయ్యావు. ఇలాగే ఇంటిలో కూడా, నీ కుటుంబంలో కూడా నువ్వు మీ పిల్లలతో అన్ని చేసేస్తున్నా నా బిడ్డ అనుకుంటూ ఉంటావు. కానీ కనెక్ట్ అయ్యే టైం చాలా ఇంపార్టెంట్. ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే తన బిడ్డతో ఆలనగా లాలనగా కళ్ళలో చూస్తూ, ఆప్యాయంగా దగ్గర తీసుకుంటూ, వాళ్ళతో సూటిగా చూస్తూ, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళతో ఐడెంటిఫై అవుతూ ఆ ప్రేమ ఆప్యాయతల్ని అందించగలదు, ఆ బిడ్డలు అద్భుతమైనటువంటి స్థితిలో పెడుతూ ఉంటారు. ఇదే విషయం భార్యాభర్తల్లో కూడా వస్తూ ఉంటుంది. ఈ రోజు మనం చూస్తే ఈ సెల్ అనేటువంటి ఒక హెల్ ఏదైతే ఉందో, మీ ఉన్న చేతిలో నరకాన్ని చూపిస్తూ ఉంటుంది, ఉన్న చేతిలోనే స్వర్గాన్ని చూపించగల శక్తి కూడా దీనికి ఉంది. మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేటువంటిదే మనకి ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూడండి, ఒక 10 మంది ఉన్నామంటే మన కుటుంబంలో ఎవరు ఫోన్ వాళ్ళే పడుకుంటూ ఉన్నారు. ఇక్కడ భార్య ఇచ్చేటువంటి ఆ యొక్క రుచులను కూడా ఆస్వాదించలేడు. భార్య ఫేస్ లో ఉన్నటువంటి ఎమోషన్స్, బాధతో ఉందా, కోపంతో ఉందా, సంతోషంతో ఉందా కూడా గమనించలేని స్థితి. అలాగే భార్య కూడా టీవీ చూస్తూ భర్తని ఎలాంటి సంపాదన చేయాలో పట్టించుకునే స్థితిలో ఉండరు, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ ని గమనించే స్థితిలో ఉండరు. అంటే ఇక్కడ కనెక్ట్ అయ్యేటువంటి ఆ డిటాచ్మెంట్ పెరిగిపోతుంది, కనెక్టివిటీ తగ్గిపోతుంది. ఒకే కుటుంబంలో ఉంటున్నాం మనందరం కూడా, సరదాగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనకు మనం సరదాగా ఉండడం కాదు. ఈ రోజు ఎలా ఉందంటే, నీ దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి, నువ్వు ఒక్కడో వెళ్ళి ఒక పలావ్ ప్యాకెట్ కొనుక్కు నువ్వు ఒక్కడో తినేసేవనుకో, చాలా ఆనందం వస్తుంది. అదే 100 రూపాయల్ని ఆ పలావ్ కొని ఇంటికి తెచ్చి నీ బిడ్డ, నీ భార్య, నువ్వు కూర్చుని తింటే పరమానందం వస్తూ ఉంటుంది. ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉంటుందో ఆనందం. అలాంటి ఆనందాలు ఎవరైతే కోరుకుంటారో ఆ బాండింగ్ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఈ భార్యాభర్తల బంధంలో ప్రధానమైనటువంటి సమస్యలు
నేను చూసినటువంటి ఎన్నో కేసుల్లో చాలా మేము ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం. మిగతా కేసుల కంటే కూడా భార్యాభర్తల మ్యారేజ్ కౌన్సిలింగే చాలా ఎక్కువ తలపోటుగా టైం టేకింగ్గా ఉంటూ ఉంటుంది. కానీ ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి ఒక ఆధ్యాత్మిక ప్రదేశాల్లో చాలా మంది పాస్టర్స్ చాలా విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా ఓపికగా వాళ్ళని ఎన్నిసార్లు వచ్చినా సరే చెప్పగలిగేటువంటి ఒక స్థానాన్ని, ఒక సమయాన్ని కేటాయించగలిగేటువంటి శక్తి వారికి ఉంటూ ఉంటుంది. చాలా జంటలకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు, మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు అందిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. అయినప్పటికీ కూడా కొంతమంది కొన్ని జంటలు వారి యొక్క పరిధి దాటి కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక చింతన, మంచి భక్తి, ఒక దైవం మీద ఒక నమ్మకం ఉంటుందో చాలా వరకు సమస్యలకి అదే పరిష్కారంగా ఉంటుంది. ఈ రోజు చూడండి, మన క్రీస్తు యొక్క మంచి విషయాలు మనం పరిశీలించినప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ కన్నీటి ప్రార్థన అనేటువంటి ఎమోషనల్ గా ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకు తెలుసా? లాఫింగ్, వీపింగ్ థెరపీ అనుకుంటాం మేము సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ వ్యక్తి అయితే మనలో ఉండేటువంటి బాధను కానీ, ఒక రకమైనటువంటి ఎమోషనల్ గా పేరుకుపోయినటువంటి ఆ డిప్రెషన్ స్థాయిలన్నీ కూడా పూర్తిగా ఏడ్చేసామని కూడా మనం ఎంత రిలీఫ్ పొందుతూ ఉంటారో. అందుకని ఆడవారిలో లాక్రిమల్ గ్లాండ్స్ ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి, ఎక్కువ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి మగవారితో పోలిస్తే. అందుకని వాళ్ళు చాలా ఫ్రీగా ఉండగలుగుతూ ఉంటారు. వెంటనే ఏడవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క మనసులో ఉండేటువంటి ఆ ప్రాణ సాటలైజేషన్ అయిపోతూ ఉంటుంది. బాగా అలర్ట్ చేసే పిల్లవాడిని మనం కంట్రోల్ చేస్తే ఇంకా అలర్ట్ చేస్తూ ఉంటాడు. వాడు అలర్ట్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా చాలనేషన్ కావాలి. వాడికి మంచి ఏదైనా గేమ్స్లో నేర్పించడం కానీ, ఒక హాబీస్ నేర్పించడం కానీ ఇలాంటివి చేస్తున్నాం అనుకోండి, వాడిని బిజీ లైఫ్లో కనుక చేస్తే వాడి అల్లరంతా కూడా మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. అలాగే మనలో ఉండేటువంటి ఎమోషన్స్ నవ్వుతూ ఉండండి. ఎంత అద్భుతమైనటువంటి టెక్నిక్ మీరు చూడండి. ఇందాక ఆయన మ్యాజిక్ చేస్తూ ఉన్నాడు, అది ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అన్నీ మర్చిపోతాం కాసేపు తాత్కాలికంగా. అందుకని ఈ రోజు చాలా మంది సైకలాజికల్ పేషెంట్స్ అందరూ కూడా మన మందుల్లో వెతుక్కుంటూ ఉన్నాం ట్రీట్మెంట్. అక్కడికి వెళ్తే ఆయన యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ కానీ ఇస్తూ ఉంటాం. మరి ఇలాంటిది కావాల్సింది మనలోనే ఉన్నాయి ఈ మందులన్నీ కూడా. మీరు బాగా నవ్వారా, నవ్వుతూ ఉన్నారా, నవ్వుతూ ఉండేటువంటి సన్నివేశాలు చూస్తూ ఉన్నారా, మీలో సెరోటోనిన్ లెవెల్స్ బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంటాయి మీ బ్లడ్లోకి. అలాగే మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొండి, సమాజానికి సేవ చేయండి. ఏదైనా సరే ఒక నలుగురికి చేయగలిగిన సహాయం చేస్తే మీలో డోపమైన్ లెవెల్స్, సెరోటోనిన్ లెవెల్స్, అదేవిధంగా ఆక్సిటోసిన్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే మీరు వ్యాయామం చేయండి, నడక కానీ కష్టపడి పనిచేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు డోపమైన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, డిప్రెషన్ స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఈ రోజు ప్రతి వాళ్ళు కూడా సుఖానికి మనం అలవాటు పడిపోయాం. కష్టపడటానికి చాలా ఇష్టపడట్లేదు. అసలు కొద్ది దూరం నడవలేకపోతున్నాం, కాసేపు నుంచి ఉండలేకపోతున్నాం. మన ఇంట్లో కూడా మన శరీరానికి అత్యంత ప్రాముఖ్యత మన శరీరానికి ఇస్తూ ఉంటారు. మనం అనుకుంటాం తాగుడు చెడవాడు, సిగరెట్లు తాగడం చెడవాడు, ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ ఎక్కువగా కూర్చుని ఉండడం కూడా అతిపెద్ద దురలవాడు. ఎవరైతే ఎక్కువగా కూర్చుంటారో వాడు తొందరగా చనిపోతారు. తాగుడు సిగరెట్ల కంటే కూడా ఎక్కువగా ఒకే కదలకుండా మన శరీరాన్ని వచ్చేస్తే చాలా తొందరగా వారి కంటే కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు. అదేవిధంగా అతి తిండి కూడా విపరీతంగా తినడం కూడా ఒక దుర్వ్యసనమే. ఇలా చూసుకుంటూ పోతే మన యొక్క ప్రవర్తన, మన పర్సనాలిటీ, మనలో ఏ సాఫ్ట్వేర్ పని మనకే తెలిసిపోతూ ఉంటాయి. మిమ్మల్ని మీరు చూసే టీవీ ఛానల్ బట్టి, మీకుండే ఫ్రెండ్స్ బట్టి, మీ ఇంట్లో ఉండే వస్తువులు బట్టి మీ పర్సనాలిటీ ఏంటో చెప్పేసి అంటూ ఉంటారు సైకాలజిస్ట్. ఎందుకంటే మన మాట తీరు, మన యొక్క ఆలోచన తీరు, మన యొక్క చూసేవి, మనం మాట్లాడేవి, ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ ఉంటాయి. నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో, ఏదైతే చూస్తూ ఉంటావో అదే మాట్లాడతావు. ఏదైతే మాట్లాడుతున్నావో అవే నీ చర్యలుగా బయటకు వస్తూ ఉంటాయి. ఏవైతే నీ చర్యలు అవుతూ ఉంటాయో అదే నీ యొక్క గోల్, డెస్టినేషన్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే మనలో ఈ సాఫ్ట్వేర్ని మార్చాలి. ఇందాకే మేము అనుకున్నాం దారిలో రవికుమార్ గారు మాట్లాడారు. బనియన్ ట్రీ, ఒక మర్రి చెట్టు విత్తనం చూసినట్లయితే చాలా చిన్నది, కానీ అది మొలకెత్తితే మహావృక్షంలా కిలోమీటర్లు వ్యాపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు మనం మన బ్రెయిన్లో వేసినటువంటి చిన్న ఆలోచన, చిన్న విత్తనం ఆ జీవితంలో ఆ వ్యక్తిని ఎప్పుడు ఎలా మారుస్తుందో మనం చెప్పలేం. అందుకని చిన్నతనంలోనే మన బిడ్డల్లోనే, మన యొక్క కుటుంబంలో మన తల్లిదండ్రులుగా మన భార్యాభర్తల బంధాన్ని బలిష్టం చేసుకుంటూ, పటిష్టం చేసుకుంటూ మన పిల్లలు ఇంపాక్ట్, మన రోల్ మోడల్స్ ఎవరంటే మొట్టమొదటి భార్యాభర్త తల్లిదండ్రి పిల్లవాడికి రోల్ మోడల్. మీరు కనుక సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా బిడ్డలో విషపు బీజములు నాటుతూ ఉంటాయి.
మొట్టమొదటి తల్లిని రికగ్నైజ్ చేస్తూ ఉంటాడు. పుట్టిన వెంటనే బిడ్డ తల్లి జో 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 అని పాట పాడిన కూడా వెంటనే ఏడు పారిపేస్తాడు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే లిజనింగ్ స్కిల్స్ వచ్చేస్తాయి మొట్టమొదటి బిడ్డకి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే బయట శబ్దాలు వింటాడు. తల్లి మాటనే మొట్టమొదటి వింటాడు కాబట్టి బయటికి వచ్చిన వెంటనే వాడు తల్లి మాటను వెంటనే గుర్తుపడతాడు. అందుకని ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అంటూ ఉంటారు. గర్భంతో ఉన్నటువంటి స్త్రీకి మంచి ప్లెజెంట్ మ్యూజిక్ వినిపించగలిగితే పుట్టే బిడ్డల్లో చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇదే కారణం మనకి ఇలాంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోల్ మోడల్గా మరి చిన్నతనంలో కనుక ఒక తల్లి తండ్రి కనుక సరిగ్గా రోల్ మోడల్గా లేకపోతే ఆ యొక్క మొట్టమొదటి నేర్చుకునేటువంటిది అక్కడి నుంచే నేర్చుకుంటాడు, ఇంటి నుంచే నేర్చుకుంటాడు, ఆ అమ్మ నాన్నల దగ్గర నుంచే నేర్చుకుంటూ ఉంటాడు. తన యొక్క జీవితంలో జరిగేటువంటి మానసికమైనటువంటి సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం అదే. అందుకనే మనందరం కూడా భార్యాభర్తలకు విడాకులు ఉన్నాయేమో కానీ పిల్లలకి తల్లిదండ్రులకి విడాకులు లేవు. బాగా గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు మనం ఎలా ఉండాలంటే టామ్ అండ్ జెర్రీ, నేను చూసే ఉంటాను టామ్ అండ్ జెర్రీ కార్టూన్లో అవి ఎప్పుడు కూడా తరుముకుంటూ ఉంటాయి, ఒకదానికి కొట్టుకుంటూ ఉంటాయి, ఒకదానికి ఒకటి ఎత్తులు వేసుకుంటూ ఉంటాయి, కానీ ఎప్పటికీ కూడా విడిపోవు, కలిసే ఉంటాయి. అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భార్యాభర్తల బంధం అనేటువంటి చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న అవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి జీవితంలో. కోపాలు తాపాలు, ఒకరినొకరు అందులో ఉండేటువంటి ఒకరు పైకి లేవడం, ఒకరు కింద తగ్గడం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక విభిన్నమైనటువంటి కుటుంబాలను చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆహారాలు వేరు, ఈ అబ్బాయి విహారాలు వేరు, తల్లిదండ్రుల యొక్క జెనెటిక్ లెవెల్స్ వేరు, తల్లిదండ్రుల యొక్క ఎన్విరాన్మెంటల్ వేరు. ఇలాంటి వాళ్ళు ఇద్దరు ఒకటైనప్పుడు ఖచ్చితంగా మన చేతికి ఉండేటువంటి వేళ్ళే డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. అటువంటిది ఇద్దరు రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలతో వచ్చినటువంటి వ్యక్తుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణ, భార్యాభర్తల బంధానికి ఉండేటువంటి విలువ వల్ల వాళ్ళు జీవితాంతం కూడా కలిసి ఉండగలిగేటువంటి. చూడండి ఎలా ఉంటుందంటే భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉండాలంటే ఆర్కియాలజిస్ట్లా ఉండాలంట. పురావస్తు శాస్త్రవేత్తలు ఉంటారు వీళ్ళు. ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఎంత పాతబడిపోయిన వస్తువు ఉంటే అంత విలువ పెరుగుతూ ఉంటుందండి. యాంటిక్ పీస్ అంటూ ఉంటాం మనం. ఎప్పుడో పురాతన వస్తువులు చాలా విలువ ఉంటుంది. అలాగే భార్యాభర్తల బంధంలో వయసు పెరిగే కొద్దీ కూడా ఆ ఇష్టత, ఆ బంధం బాండింగ్ లెవెల్స్ అనేటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితంలో మన బిడ్డలు అమ్మాయిలో వాళ్ళు పెళ్లి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, అబ్బాయి వెళ్ళిపోవచ్చు, కానీ చివరి వరకు కూడా నిన్ను నడిపించి ఒకరికొకరు తోడుండి ఒకరు చేపట్టి ఒకరు నిలబడేది భార్యాభర్తల బంధం మాత్రమే. అందుకనే ఈ బంధానికి అంత విలువ ఇవ్వాలి. కానీ నేటి సమాజంలో చాలా దురదృష్టకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం. భర్తను రోకల బండతో కొట్టి చంపేసిన భార్య, లేకపోతే భర్తని ప్రియుడితో కలిసి చంపేసినటువంటి భార్య, లేకపోతే భార్యను విచక్షణ రహితంగా నరికివేసిన భర్త, లేకపోతే అక్రమ సంబంధంతో భార్యని విడిచిపెట్టి ఎక్కడికో వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఇలాంటివన్నీ పేపర్లో మీరు తెల్లారు లేస్తే చాలు, ఇవన్నీ కూడా ఒక న్యూస్గా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం భార్యా బిడ్డలకి ఎంతైతే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామో, బిడ్డలకి ఎంతైతే విలువిస్తూ ఉన్నామో, ఈ సమాజంలో ఉండేటువంటి ప్రధాన సమస్యలు అందుకే వీటి మీదే బుక్స్ రాశారు. పిల్లల్ని పెంచడం ఒక కళ అనేటువంటిది, భార్యాభర్తలు కపుల్ సైకాలజీ అనేటువంటి బుక్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ మెమరీ టెక్నిక్స్ కూడా ఈ రోజుల్లో చాలా మందికి అవసరం. చాలా మంది చదువుకునే పిల్లలకి అది కూడా ఈ 3 బుక్స్ వేల పుస్తకాలని పంచిపెట్టారు ఫ్రీగా. నాకు యాక్చువల్గా పాపం వచ్చిన వెంటనే నాకు రవికుమార్ గారు, యోహాన్ గారు మనసులో ఎలా ఉందంటే, రాంబాబు గారు నాకు దూరానికి రప్పించాం, ఇక్కడ చూస్తే జనాలు తక్కువగా ఉన్నారు, ఆయన యొక్క మాటల్ని మంచిగా వీళ్ళందరూ ఎక్కువ మంది వినిపించాలి అనే తపన వారి మనసులో కనిపించింది, నాకు వారి మాటల్లో కనిపించింది. ఎందుకంటే ఒక మంచి లక్ష్యంతో నేను ఇతర ప్రోగ్రామ్ చేస్తున్నాను, కానీ భార్యాభర్తలు ఒక మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్స్ అనేటువంటివి ఇది 3 మాత్రమే నేను చేయడం. యాక్చువల్లీ ఒకటి ఏలూరులోనే హేలాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒకటి చేసామండి. అప్పుడు 3 years బ్యాక్ ఒకసారి గణేష్ బాబు గారని ఆయన ప్రత్యేకంగా నన్ను ఇన్వైట్ చేశారు. ఈస్ట్ గోదావరిలో చేశారు. తర్వాత ఇదే చేయడం. అందుకనే రవికుమార్ గారు ఫోన్ చేసిన వెంటనే, నాకు యాక్చువల్గా మొదట్లో యోహాన్ గారు తెలియదు, చేసిన వెంటనే నా దగ్గరికి రావాలంటే మన కూరెంట కోడి నుంచి ఒక ఆయన కారు మాట్లాడుకుని పాపం ఆ భార్యాభర్తల జంట కూర్చోబెట్టి అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిపి తడుపుచ్చారంట, అంత కష్టపడి కౌన్సిలింగ్ కోసం. అలాంటిది
ఒక ప్రొఫెషనల్గా నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టారంటే నిజంగా వాళ్ళు చేసింది చాలా ఒక సేవా కార్యక్రమం. వాళ్ళు చెప్పొచ్చు ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంతో ముడిపెట్టి అన్ని బైబిల్లో ఉంటాయి. ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి. నేను కూడా అదే, కాబట్టి నేను టెక్నికల్గా రాశాను అంతే. భర్తతో ఎలా మసులుకోవాలి 120 చిట్కాలు రాశాను అందులో. భార్య భర్తతో ఎలా ఉండాలి 120 చిట్కాలు రాశాను. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నవే, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. వాటి యొక్క ఇంపార్టెంట్ తెలుసుకోలేకపోతున్నాం. ఈ రోజు నుంచి మనలో ఏ మార్పు రావాలి? ఉదాహరణ చూడండి, చాలా కుటుంబాల్లో మనం కనుక గమనించినట్లయితే ఎక్కువ ఎక్కడెక్కడ సమస్యలు వస్తున్నాయో కొన్ని చెప్తారు. బాగా చదువుకున్న అమ్మాయి కానీ చదువుకోలేని అబ్బాయి ఇద్దరికి పెళ్లి జరిగింది అనుకోండి, ఒక వ్యత్యాసం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి ఉందనుకోండి, చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి భర్త ఉన్నాడు అనుకోండి, భవిష్యత్తులో ఇగో ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే వయసు ఒక 10-12 సంవత్సరాలు ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, గ్యాప్ ఉందనుకోండి, వారి మధ్యలో కూడా చాలా భవిష్యత్తులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ చూస్తూ ఉన్నాం మెజారిటీ. అలాగే కొన్ని సందర్భాల్లో ధనికమైనటువంటి కుటుంబం నుంచి ఒక అమ్మాయి వచ్చింది, పేద పిల్లవాడిని మొదట్లో ఈ ప్రేమలు దోమలు అంటూ ఉంటారు, చాలా అద్భుతంగా ఆలోచిస్తూ ఉంటారు. అదేమో మన 7th క్లాస్ అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి, నేను ప్రేమించాను సార్, మీరు ఎంతవరకు మా ప్రేమలైతే మీరు అసలు ఎవ్వరు ఇలాంటి ప్రేమ మీకు ఉండదు, మీరు వినుండరు, మా కేసు నేను అంత అద్భుతంగా ప్రేమించుకున్నాం అంటుంది 7th క్లాస్ అమ్మాయి. చూడండి ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నామో. అసలు 7th to 10th క్లాస్లో కూడా మొన్న కేసు చూస్తే 6th క్లాస్ నుంచి బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటారంట. వాడు 10th లోకి వచ్చాక ఇద్దరు పట్టి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇద్దరు కూడా పాపం వాడు తల్లిదండ్రులు లబోదిపోమంటూ పట్టుకుని తీసుకొచ్చారు. ఇంకొక కేసు చూడండి, ఒక తాడేపల్లిగూడలో, పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పను, చాలా కోటీశ్వరులు వాడు, ఒకతే అమ్మాయి. ఆ అమ్మాయిని భద్రంగా ఆటో ఎక్కించి ఇంజనీరింగ్ కాలేజీకి పంపిస్తూ ఉన్నారు. పంపిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది విజయవాడలో మ్యారేజ్ కూడా చేసుకున్నారు. పోలీసులు తీసుకొచ్చారు, మన ఏలూరు పోలీసులు తీసుకొచ్చారు. వాళ్ళ అవల కౌన్సిలింగ్ ఇచ్చిన అప్పుడు మమ్మల్ని పిలిచారు, సైకాలజిస్ట్గా మేము ఒక బృందం వెళ్ళాం. ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఇంతకాలం తెలిసిన విషయాలు ఏంటంటే, ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. అది తెలిసినా కూడా అయినా పర్వాలేదు, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఆ అబ్బాయి తోటే ఉంటానంటుంది. ఇంకా ఏం తెలిసిందంటే, అబ్బాయి చైన్ స్నాక్చర్, గుల్సులు దొంగలో కేసులు ఉన్నాయి వాడి మీద, సిగరెట్ స్మోకర్ అన్నీ ఉన్నాయి, అన్ని వ్యసనాలు ఉన్నాయి. కానీ ఎంత గుడ్డిగా ఉన్నారంటే ఇప్పుడు ప్రజలు. మరి ఇలాంటి కేసులు మనం చూసినప్పుడు ఎంతో బాధ చేస్తూ ఉంటుంది. మన బిడ్డలకి ఎప్పుడైతే మన ఇంటిలో ఇన్సెక్యూరిటీ ఉంటుందో, మన పిల్లలతో మనం మాట్లాడమో, ఆ మాట్లాడే అవకాశమో బయట వాళ్ళతో మాట్లాడతారు, బయట వాళ్ళ అవకాశాలు చూసుకుంటారు. ఇంట్లో నువ్వు టిఫిన్ పెట్టకపోతే మీ ఆయన బయటకి టిఫిన్ తింటాడు, ఇంట్లో సరైన వంట చేయకపోతే బయట తింటాడు. అలాగే నీ భర్త కనుక నువ్వు సరిగ్గా చూసుకోకపోతే నువ్వు ఇంకో పక్క వాళ్ళతో చక్కగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటావు. నీ భర్త వచ్చి నిన్ను హింసిస్తున్నాడు అనుకోండి, ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు ఆటోమేటిక్. ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాబ్లం అంటే కుటుంబంలోనే జరుగుతుంది. కుటుంబంలోనే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తూ ఉంది. ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో దాన్ని మనం తగ్గించాలి కంపల్సరీ. కుటుంబాన్ని ప్రథమమైనటువంటి విషయం, నువ్వు ఎక్కడున్నా సరే అత్యంత ప్రాముఖ్యం కుటుంబానికి ఇవ్వాలి. నీ తల్లిదండ్రుల కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ, వాట్సాప్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎవరు కూడా ఎక్కడికి రావాలి. అసలు నువ్వు రోడ్డు మీద పడ్డావంటే, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నావంటే నిన్ను ఏడ్చి నీ యొక్క మళ్ళీ బయటకు వచ్చేదాకా నీ తల్లిదండ్రులు మాత్రమే నీ వెనుకుంటారు. అందుకనే మనం అన్నింటికంటే కూడా టాప్ ప్రయారిటీ ఎవరైతే కుటుంబానికి ఇస్తారో ఈ రుగ్మతలన్నింటినీ కూడా దూరం అవుతూ ఉంటాం. అందుకనే వరల్డ్ ఫేమస్ ఒక సైకాలజిస్ట్ కొన్ని చెప్పారు, మనలో ఒక 6 అక్షరాలు ఉండాలంట. అవి ఏంటంటే 2 F'లు, 2 P'లు, 2 S'లు. ఈ 6 అక్షరాలతో జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది. ఈ 6 అక్షరాల్లో ఏ అక్షరం తగ్గినా వాళ్ళ లైఫ్ బాగోదు, వాళ్ళు ఆనందంగా ఉండలేడు. ఖచ్చితంగా నేను చెప్తాను, మీరే అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. మొట్టమొదటి F ఏంటంటే ఫ్యామిలీ. కుటుంబానికి నువ్వు కనుక ప్రాముఖ్యత ఇవ్వకపోతే, నీ అమ్మా నాన్నను సరిగ్గా చూడకుండా, పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా, భర్తను సరిగ్గా చూడకుండా, లేకపోతే నీ బంధువులతో సరిగ్గా, నీ అత్త మామలతోటి, మీ మేనమామలతో, వీళ్ళందరితో రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా ఉన్నావంటే నువ్వు చాలా కోల్పోయేట్టు అనిపిస్తుంది. టాప్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వాలి. నువ్వు ఎంత విజయం సాధించు, ఎన్ని కోట్లు సంపాదించు, ఎంత మంచి పొజిషన్లో ఉండు, నీ తల్లిదండ్రి కంటపడితే నువ్వు ఎందుకు పడిగావు. నీ యొక్క బంధువులందరూ కూడా నువ్వు వాళ్ళకి అన్యాయం చేసావంటే ఖచ్చితంగా వాళ్ళు, నీ సిస్టర్ కావచ్చు, నీ బ్రదర్ కావచ్చు, వాళ్ళతో ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయకపోతే నువ్వు ఎక్కడో అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటావు. అందుకనే
ఫ్యామిలీ. మన యొక్క ఇండియన్ కల్చర్లో ఫ్యామిలీకి అంత ప్రాముఖ్యత ఉంది. కుటుంబాన్ని స్వస్థత పరచాలనేటువంటి తపనతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ లోపు ఎంతో మంచి మంచి విలువైన విషయాలు చెప్తున్నారు, ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇదంతా ఇక్కడ వచ్చి విన్నప్పుడు మనలో పడేటువంటి ఆ బీజాలు మన యొక్క మనసును మారుస్తూ ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఈ ఫ్యామిలీతో పాటుగా రెండవ ఎఫ్ ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈరోజు ₹1,00,000 నెలకు సంపాదించేవాడు కూడా సూసైడ్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక అబ్బాయి 5,000 సంపాదిస్తాడు, కానీ భార్య బిడ్డలతో ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తాడంటే వాళ్ళ భార్యని సైకిల్ మీద కూడా తిప్పుతాడు కావాలంటే. గుడిసెలో చక్కటి కోరికలన్నీ తీర్చగలిగేటువంటి స్థితిలో ఉంటాడు. ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోతే ఈ రోజు ఎక్కువ మంది మానసికంగా దుర్బలైపోతారు. ఒక ఆయన తణుకులో షేర్ మార్కెట్లో ఎన్నో కోట్లు పోగొట్టుకున్నాడు. ఆయనకి మానసికమైనటువంటి చాలా ఇబ్బందులు వచ్చేసింది. అప్పుడు వచ్చాడు చివరికి నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అతనికి ఏంటంటే ఏదైనా శవాన్ని చూసినా, పేపర్లో దుర్వార్త విన్నా, టీవీలో ఏదైనా యాక్సిడెంట్ చూసినా ఇక ఆ రోజంతా నిద్ర పట్టదు, నిద్ర రాదు, టెన్షన్, ఆందోళన, గుండె తుడుకు, చాలా డిప్రెషన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఈ యొక్క రుగ్మత ఒక్క రోజుగా డెవలప్ అవుతుంది. క్రమక్రమంగా మనలో ఉండేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాం మేము. భయానికి ఏ మందు ఉండదు అసలు. ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా భయానికి ఇంతవరకు ఎవరో మందు కనిపెట్టలేదు. కానీ మనం భయంతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక భయం అనేటువంటిది నీ మనసులో అంతర్గతంగా ఉంటే నీ చిన్నప్పుడు అది కూడా అంతే. భయాలు ఎలా పడి అంటే మన తల్లిదండ్రుల నుంచి మనలో పడి. పాము అంటే భయం అంటే మనకు పాము వచ్చిందంటే ఇంట్లో కూడా అందరూ కంగారు పెట్టి లాగేసుకుంటాం పిల్లల్ని. అంటే బాబు ఇదేదో చాలా ప్రమాదకరమైందని ఒక భయం డెవలప్ అవుతుంది. అదే కుర్రవాడిని పాముని బట్టి పట్టించేవాడు మనం వాట్సాప్లో చూసాం. పాముని మెల్ల వేసుకుంటారు చిన్నపిల్లలు. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు పాము అంటే భయం లేకుండా వాళ్ళు పెంచారు. అక్కడ ఆటోమేటిక్గా భయం ఉండదు వాడికి. అలాగే చీకటి అంటే భయం, దెయ్యం అంటే భయం, లేకపోతే ఏదైనా పూచాడంటే భయం, పోలీస్ అంటే భయం. ఈ భయాలన్నీ కూడా ఒక మనిషికి ఎలా ఎస్టాబ్లిష్మెంటే పేరెంట్స్ నుంచి మనం అలవాటు చేస్తాం. అంటే మనం ఫస్ట్ రోల్ మోడల్స్ ఆర్ ద పేరెంట్స్. మనం మొట్టమొదటి గమనించాలి. ఇక్కడ రెండు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది కూడా మానసిక రుగ్మతలు. భార్యాభర్తల బంధంలో చాలా పీటలు వారేటువంటి చూస్తూ ఉన్నాం. నీ ఏటీఎం కార్డు ఇది, నా ఏటీఎం కార్డు నాది. నేను ఒక 500 సంపాదిస్తున్నానంటే నువ్వు 1000 నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను మేనేజ్ చేయాలి, నీకెందుకు ఇస్తాననేటువంటి ఆర్థిక వ్యత్యాసాలు కూడా చాలా ఇబ్బందులకు కారణం అవుతుంది. ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోతే జీవితంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆనందంగా ఉండలేదు. ఎంత డబ్బు సంపాదించేవాడికి అంత సమస్యలు ఉంటూ ఉంటాయి. అందుకని ఫైనాన్షియల్ ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాయాలి అనేటువంటి తెలియాలి. ఇంకొక 2 P'లు ముందు ఎవరి గురించి చెప్పా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అన్నీ చెప్పలేను. సింపుల్గా కొద్దిగా టచ్ చేస్తాను. 2 P'లో ఒకటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్, రెండోది పర్సనల్ డెవలప్మెంట్. నీ వ్యక్తిగా నువ్వు పర్సనల్గా ఇవాళ ఉన్న స్థితిలో అలాగే ఉండకూడదు. జీవితాంతం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళితేనే నువ్వు అద్భుతమైన వ్యక్తివి. ఇలాగే ఉన్నావు 10 ఏళ్ళ పోయి కూడా అలా ఉన్నారంటే నీకు విలువ ఉండదు. అలాగే ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఏ పని చేస్తావో ఆ పనిలో ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి. కొత్తగా ఏదైనా మొదలు పెట్టినప్పుడు చాలా చిన్నగా మొదలు పెడుతూ ఉంటారు, తర్వాత చాలా విలువైనటువంటి విషయం పెడుతూ ఉంటారు. అలాగే 2 Sలు ఏంటంటే ఒకటోది సోషల్ మేనేజ్మెంట్, రెండోది స్పిరిచువల్ మేనేజ్మెంట్. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నా కూడా సొసైటీకి ఏదో చేయాలి, సర్వీస్ చేయాలి, అందరిలోనూ కలవాలి, అందరికీ ఏదన్నా మంచి సంఘ కార్యక్రమాల్లో పాల్గొవాలి. వాళ్ళే ఆనందంగా ఉండగలరు. నువ్వు సంపాదనలో పడిపోయి ఏమి పట్టించుకోకుండా అందులో ఉన్నావు అనుకోండి, నీ యొక్క లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. అలాగే స్పిరిచువల్ అన్నింటికంటే కూడా అద్భుతమైంది స్పిరిచువల్ మేనేజ్మెంట్ అంటూ ఉంటారు. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికంగా మంచి. చిన్నప్పుడు దేవుడు లేడు, ఎవరో లేదు, నేను ఎవరిని నమ్మనంటారు. అంతలా కొంతమంది ర్యాష్గా పెరుగుతూ ఉంటారు, హేతువాదులుగా ఉంటారు. కానీ అల్టిమేట్గా ఎవరైనా సరే చివరికి ఒక భగవంతుడు ఉన్నాడు నా వెనక అనేటువంటి ఒక బలం మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకనే ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇక్కడ వచ్చి మందిరంలో కూర్చున్నారనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం హిప్నటైజ్ అవుతాం తాత్కాలికంగా. ఒక సెల్ఫ్ సజెషన్స్ అన్నీ కూడా మనకు తెలియకుండానే ఒక భగవంతుడి మంచి వాక్యాలతో నాకు బ్రతకడానికి ఇన్ని ఆశ ఉంది, ఇంత ఆశ ఉన్నటువంటి కలుగుతూ ఉంటుంది జీవితంలో. అందుకనే ప్రతి క్షణం కూడా మన యొక్క ఆలోచనలో మంచి సాఫ్ట్వేర్లు వేస్తూ ఉండాలి. మరి ఇలాంటి క్రమంలో మరి భార్యాభర్తల బంధంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. వయసు తేడా కానీ, లేకపోతే ఆర్థిక అసమానతలు కానీ, ఉద్యోగ బాధ్యతల్లో ఉండేటువంటి డిఫరెన్సెస్ కానీ, లేకపోతే కల్చరల్ డిఫరెన్సెస్ కానీ. ఇంకొక విషయం చెప్పమంటారా, నా దగ్గర ఒక ఆశ్చర్యకరమైన ఇలాంటి కేసు కూడా చాలా వచ్చాయి. భార్యాభర్త మతాలకు సంబంధించి కూడా విడిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి
నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేస్తాను అన్నాడు ఆ భర్త. ఈమె నాకు నాకు చర్చికి వెళ్ళడం, నాకు క్రీస్తు బైబిల్ చదవడం నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి, నేను అదే చదువుతాను, నీ మతానికి కావాలంటే నువ్వు చేసుకో నీకు నచ్చినట్టు అని కూడా అమ్మాయి అంది. అయినా కూడా ఈగో ఫీలింగ్ అతను ఒప్పుకునేవరా. వాళ్ళిద్దరు డైవర్స్కి వెళ్ళిపోయారు. అలాంటి కేసులు కూడా ఎన్నో చూసాము. ఎందుకంటే రకరకాలైనటువంటి ఆలోచన విధానాలు భార్యాభర్తల మధ్య భేటలు వేస్తూ ఉంటాయి. వీటన్నింటికి కూడా మనం మొట్టమొదట ఈగో ప్రాబ్లం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఒక్కసారి కనుక ఈగో మన మనసులో ప్రవేశించింది అంటే జీవితం నరకయాతన అయిపోతూ ఉంటుంది. అసలు ఇప్పుడు నేనున్నాను, నన్ను అక్కడ పిలిచారు 6 గంటలకు అన్నారు, నాకు 8 గంటల దాకా అవకాశం ఇవ్వలేదని నేను ఎక్కువ ఫీల్ అయ్యాను అనుకోండి, నా మనసు చాలా చిరాగ్గా చాలా నెగిటివ్గా మారిపోతుంది. నేను అలా కాదు, ఇంతమంది మంచి మంచి మనుషుల మధ్యలో నేను సమయం 1 గంట సేపు భగవంతుడి వాక్యాలు వినడానికి నాకు సమయం దొరికిందే ఇంతకాలానికి అని ఫీల్ అయ్యాను అనుకోండి, ఎంత పరమానందంగా ఉంటూ ఉంటుంది. అలాగే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఆయన, ఆధ్యాత్మిక విషయాలన్నీ మిమ్మల్ని గుర్తు చేస్తూ మీ మనసును సంతోషపెడుతున్నాడు అనేటువంటిది నాకు కూడా ఎంత ఉల్లాసాన్ని ఇచ్చింది. అంటే నాలో కూడా సెరోటోనిన్ లెవెల్స్ కానీ ఆక్సిటోసిన్ లెవెల్స్ కానీ పెరుగుతూ ఉంటాయి. నేను ఆనందంగా ఉన్నానంటే నాకు ట్యాబ్లెట్ వేసుకుంటే వచ్చే అంత ఆనందం నా యొక్క కెమికల్స్ నా బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఇది. నెగిటివ్గా ఆలోచించే వాడికి ప్రతిదీ నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే నాకు ముందుకు రావలేదు, లేకపోతే నాకు సరైన గౌరవం ఇవ్వలేదు, లేకపోతే నాతో సరిగా మాట్లాడలేదు, నన్ను పట్టించుకోకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే నేను పట్టుకున్న శారీని ఎవరో చూడలేదు, నేను పెట్టుకున్న నగలను ఎవరో చూడలేదు, ఇలా అనుకుంటే ఇక ప్రతిదీ కూడా మనలో ఒక నెగిటివ్ ఇష్యూస్ అనేటువంటి చాలా మంది ఈ నెగిటివ్ బిహేవియర్ తోటే మానసిక రుగ్మతలో వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మరి సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. మరి భార్యాభర్తలు దూరం చేసేటువంటి, ఇద్దరిని బ్రేకప్ చేసేటువంటి విషయాలు కూడా ఫిజికల్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్. కొంతమంది చూడండి, ఉదాహరణకు చిన్న కారణం ఏంటంటే తన భర్త శుభ్రత పాటించట్లేదని ఒక భార్య డైవర్స్ కింది. తర్వాత తన భర్త నాకు ఈ మధ్య కాలంలో బుక్ చేసుకోవడం చెప్పారు. ఒక ముంబైలో నేవీలో ఒక అబ్బాయి జాబ్ చేస్తూ ఉన్నాడు, మంచి శాలరీ. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉంది, ఈ అమ్మాయి కూడా మంచి జాబ్ శాలరీ. ఇద్దరికి పెళ్ళైన ఒక్క 15 రోజుల్లోనే డైవర్స్ వచ్చేసారు వాళ్ళిద్దరు కూడా. వాడి కేసు నా దగ్గరకు వచ్చింది. కారణం ఏంటంటే ఆ అమ్మాయి నైటీ వేసుకుంటుంది అనేటువంటి కారణం ఇతను నచ్చలేదు. నువ్వు నైటీ వేసుకుంటే ఒక జంతువు పేరు చెప్పి అలా ఉన్నామని చెప్పి తిట్టాడు. చూడండి, ఆ అమ్మాయి మనసు ఈగో చాలా ప్రాబ్లం అయిపోయింది. అక్కడ ఎదుటి వాళ్ళ యొక్క ఇష్టాలు మనం గౌరవించడంలోనే భార్యాభర్తల బంధం అనేటువంటిది అద్భుతమైనది. నీకు నచ్చినట్టు అవతల అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ మార్చుకునే శక్తి ఉంది ఖచ్చితంగా. ప్రతి వాళ్ళకి కూడా మనలో ఒక గొప్ప గుణం ఏంటంటే ఎలాంటి వ్యక్తినైనా సరే మెస్మరైజ్ చేసి మనం మార్చేయచ్చు. చేపలకి ట్రైనింగ్ ఇస్తున్నారు, డాల్ఫిన్ని పైకిని కొట్టిస్తున్నాం, కుక్కలకి ఇస్తున్నాం, సింహాలకు ఇస్తున్నాం, ఏనుగులకి ఇస్తున్నాం సర్కస్ లో. ఆఫ్టర్ ఇంత మెదడున్న మనిషిని మనం మార్చామా? బ్రహ్మాండంగా మార్చచ్చు. ఆ తెలివితేటలు లేకే మనం ఎలా అయిపోతున్నాం. ఈ గ్యాప్ అనేది ఎలా వచ్చేస్తుంది. ప్రతి భర్త భార్యని చక్కగా తనకు అనుకూలంగా మార్చేసుకోవచ్చు. తను ఎలా ఉన్నాడో, ఏ లక్షణాలు కావాలనుకున్నాడో భర్తలు అన్ని అవ్వండి. ఐశ్వర్యం కావాలంటే మనకు వస్తుందా? తను శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇంకొక ఇలియాని పెళ్లి చేసుకోవాలంటే కుదరదు. నీ స్థాయి ఏంటి? సినిమాని చూసినాం ఫీల్ అవ్వకూడదు. సినిమాలో ప్రేమించుకునే వాళ్ళు ఎలా ప్రేమించుకుంటారు? రకరకాల బట్టలు వేసుకుని డ్యాన్స్లు వేస్తారు బయట పార్కుల్లో. నిజంగా ప్రేమించుకునే వాడు అలా పార్కులో డ్యాన్స్ వేయడు కదా. అది సినిమా, రియల్ లైఫ్ వేరు మంది. కానీ ఇప్పుడు జనం ఎలా ఉన్నామంటే అందరూ కూడా సమాజంలో సినిమాలో ఏదైతే ఉందో అది రియల్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సినిమాలో ఉండేటువంటి ఎమోషన్స్ అన్ని కూడా రియల్ కావు. మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం. జీవితం వేరు, సినిమా వేరు. సినిమా వినోదం కోసం మాత్రమే. జీవితం అనేటువంటిది పరిపూర్ణ ఆనందం కోసం మనం చాలా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటాం. ఇప్పుడు చాలా మంది భార్యాభర్తల్లో మహా ఉంటే మీరు బాగా గమనించండి, ఈవెన్ టూత్ పేస్ట్ పెట్టే గొడవలు కూడా విడిపోయిన వాళ్ళు ఉంటారు. నువ్వు టూత్ పేస్ట్ ఎక్కువ పెట్టేసుకున్నావు, నువ్వు మూత సరిగ్గా పెట్టట్లేదు, లేకపోతే కొంతమంది భర్తలు భార్యల విషయాలు ఇన్వాల్వ్ అయిపోతుంటారు, వంటగదిలో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది ఈ విషయంలో. ఎప్పుడైతే భార్య చేసే పనుల్లో భర్త ఇన్వాల్వ్ అయ్యి మూత ముళ్ళకి వేస్తాం, అది గో సరిగా ఉండట్లేదు, ఉప్పు తక్కువ, లేకపోతే ఖర్చు ఎక్కువ పెట్టేస్తున్నాం. ఇలా ఎప్పుడైతే అనేటప్పటికీ ఒక భార్యకి తన యొక్క పనుల్లో ఇన్వాల్వ్ అయితే ఆ భార్య ఇంకో చాలా దెబ్బతింటుంది. తర్వాత భర్త నుంచి ఎక్కువ ఏం కోరుకుంటుందంటే ఒక స్త్రీ ఆ ఇంట్లో ఐడెంటిఫికేషన్ కావాలి, నాకంటూ ఒక గుర్తింపు కావాలి.
ఇక్కడే భర్తల యొక్క చాలా మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. భర్తకి కత్తికి రెండు వైపులా పదులు ఉన్నట్టు ఉంటుంది. తెలివైనటువంటి భర్త తల్లిదండ్రులు ప్రేమించాలి, అంతకంటే ఎక్కువగా భార్య పిల్లల్ని ప్రేమించాలి. ఒకరికి చేసిన ప్రేమ ఇంకొకరికి తెలియకూడదు. అలా తెలిసిందో నీవు ఫెయిల్ అయినట్టే. ఖచ్చితంగా నిన్ను నమ్మి నీ ఒక్కడమే తెలుసున్నటువంటి నీ కుటుంబంలో ఒక భార్య వచ్చిందంటే ఆ భార్యని ఎంత జాగ్రత్తగా చూడాలి. ఎవరో తెలియదు మిగతా వాళ్ళు, నీ ఒక్కడే నమ్మి వచ్చింది అంటే నువ్వు ఎంత సపోర్టివ్గా ఉండాలి. కానీ ఒకటే సంతానం ఉన్న కుటుంబంలో చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. సింగిల్ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రాబ్లమాటిక్ చైల్డ్ అంటూ ఉంటాం మేము సైకాలజీ. ఒక్కడే సంతానం ఉంటే చాలా సమస్యలు వచ్చేస్తాయి. అందుకే పిల్లల్ని ఒక్కడే వద్దు, ఇద్దరు ఉంటే ఆ కోఆపరేషన్ కోఆర్డినేషన్, ఒకరి నుంచి ఒకటి ఆప్యాయత ప్రేమ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క ఆ తల్లి మాటలకి బాగా కొంతమంది ఎక్కువ ప్రేమ ఉండొచ్చు. తల్లి మీద ప్రేమ తండ్రి మీద ఉండదు అన్నట్ల. కానీ ఖచ్చితంగా పిల్లవాడు ఎదిగి రెక్కలతో వేరే భార్యతో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అత్తమామలు చాలా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నా, లేకపోతే తల్లి పెళ్లి భార్య వైపు నుంచి కూడా కొంతమంది ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నా సరే, వాళ్ళు ఏదో ఊళ్ళో ఉన్నా సరే గంటకి ఫోన్ చేసి నువ్వు ఏ కూర వండుతున్నావు, ఏం వండుతున్నావు, వాళ్ళ అత్తగారు ఎవరైనా అమ్మాయి కూర వండుతుంది, ప్రతి విషయాన్ని కూడా వెనకాల గైడ్ చేసేవాళ్ళు ఉంటారు. దీనివల్ల కూడా ఎన్నో కాపాలు విడిపోయి నేను చూశాను. ఒక పెళ్లి అయిన తర్వాత ఒక భార్య నా కుటుంబం, నా భర్త, నేను, నా పిల్లలు ఇదంతా నా కుటుంబం పూర్తిగా నమ్మాలి. వెనకాల ఉండొచ్చు మీ అమ్మగారితో ప్రేమ, నాన్న వదిలేమన్నట్లా. కానీ నీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నా, నీ నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా, నీ అక్క చెల్లెల మీద ఎంత ప్రేమ ఉన్నా, ఆ ప్రేమని నీ భర్త ముందు వలకపోయొద్దు. నీ భర్త గారి గొప్పతనం గురించి చెప్పొద్దు. నీ అత్తమామగా భర్త గొప్పతనం కోసం బయటికి ఎక్స్ప్రెస్ చేయి, మనసులో దాచుకో. అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినప్పుడు అది నిజంగా అక్కడ అవసరం అనుకుంటే మాత్రమే తక్కువ మొత్తాల్లో నువ్వు మనసులో ఎంజాయ్ చేయి. కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. అలా కనుక తెలుసుకోకుండా ఎక్కువ నీ కుటుంబం గురించి పోగొడుతూ, నీ బంధువులు బాగా చూసుకుంటూ, నీ బంధువులు వచ్చినప్పుడు మంచి రకాలుగా వెరైటీ చేస్తూ ఇలా చేసారంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. మొన్న సేమ్ ఇదే ఒక ప్రింటింగ్ ప్రెస్ ఆయన నా బుక్స్ పబ్లిష్ చేసే ఆయన చాలా వాళ్ళతో భార్య భర్తలు ఎంతో క్లోజ్గా ఉండేవారు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి పని చేసుకుంటూ ఉండేవారు. ఒక 6 నెలలు ఈ కోవిడ్ టైంలో ఏమైందో తెలియదు, ఆయన ఒక్కసారి సడన్ గా ఫోన్ చేసి రాజమండ్రి మధ్యలో ఉన్నాడు, అత్తగారు ఊరు రాజమండ్రి, సార్ నేను సైకాలజిస్ట్ గా నాకు పెద్ద సమస్య వచ్చింది సార్, నేను ఇప్పుడు రాజమండ్రి వెళ్ళిపోతున్నాను, మీకు మిమ్మల్ని ముందు అడుగుతూ ఉంటున్నాను కానీ అడగకుండా వెళ్ళి మళ్ళీ మధ్యలో మిమ్మల్ని కాల్ చేస్తానని ఫోన్ చేశాడు. ఏంటంటే నా భార్య రోజుకి 2-3 గంటలు అదే పనిగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు మా అత్తగారు కూడా. ప్రతి విషయాన్ని ఇక్కడ ఏం జరిగితే అక్కడికి వెళ్ళిపోతుంది వెంటనే. నేను మాట్లాడుకోవద్దు మాట్లాడు, కానీ ఏది అవసరమో అదే చెప్పు. రోజు 1-2 సార్లు మాట్లాడు, నేను కంటిన్యూగా లైవ్ లో ప్రోగ్రామ్ ఇవ్వద్దు అని చెప్తున్నాను. కానీ ఈమె దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న విభేదాలు వచ్చింది. అప్పుడు నేను వెళ్ళి మా అత్తయ్య గారికి చెప్పాలనుకున్నాను. ఈమె నా మాట వినట్లా, నేను ఏది చెప్పినా నెగిటివ్ గా తీసుకుంటుంది సార్. అందుకని మా అత్తయ్య గారు నాకు నన్ను బాగా చూసుకుంటారు, నేనంటే మా అత్తయ్య గారు అభిమానం కాబట్టి వెళ్తా వెళ్ళి చెప్పాలనుకున్నా ఈ విషయం అని ఒక సలహా కోసం. చూడండి ఇక్కడ కారణం ఏదైనప్పటికీ కూడా పుట్టింటి విషయాలు అత్తింటి విషయాలు డామినేట్ చేసే విధంగా చెప్పడం కూడా చాలా ప్రమాదం. అదేవిధంగా అత్తని ఎలా గౌరవించాలో కూడా తెలుసుకోవడం అమ్మాయి కూడా చాలా ఇంపార్టెంట్. అత్తని అత్తమ్మ అని పిలిచి దూరాలు పిలుస్తుంది అనుకోండి, అన్నీ కూడా మనం చేసే ప్రతి పని కూడా ఎదుటి వాళ్ళని మెస్పరైజ్ చేసేయించండి. మాటే అద్భుతం, మీ మాటే అసలు మాటకున్నంత గొప్పతనం దేనికి లేదు. అందుకని బైబిల్లో వాక్యం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటారు. మీ మనిషిని మలినపరిచినది నోటిలోనికి పోవునది కాదు, నోటి నుండి బయటకు వచ్చినది అనేటువంటి వర్డ్ అంత అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మిమ్మల్ని చెడ్డగాను మంచిగాను నిర్ణయించేది మీ మనసులో వచ్చే మాట మాత్రమే. మీరు గుడ్డు మాంసం తిన్నారా, మేక మాంసం తిన్నారా, వెజిటబుల్స్ తిన్నారా, అదే పరమాన్నం తిన్నారా, ఇది కాదు కావాల్సింది. మీ బయట వచ్చేటువంటి మాట అద్భుతంగా పనిచేస్తుంది. మాటతో మెస్మరైజ్ చేసేయచ్చు. ఒక్కొక్కరు మాట చెప్పారంటే ఆ మాట జీవితాలతో కూడా అలా మనసులో మేము చేసే పని అదే. హిప్నోథెరపీలో ఒక వ్యక్తిని ట్రాన్స్ లో తీసుకెళ్ళి మీలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నారో దాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ లో వేస్తూ ఉంటాం మేము సజెషన్ రూపంలో. మీరు నిద్రపోతున్నా మెలకున్నా ఏ పని చేస్తున్నా కూడా అవే మాటలు వినిపిస్తూ ఉంటాయి. మీరు ఎక్కడున్నా సరే అవి మిమ్మల్ని
హింటిస్తూ ఉంటాయి. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, నువ్వు అనుకున్న క్రమశిక్షణ తప్పుతున్నావు అనేటువంటి చెప్తూ ఉంటాయి. ఇదే సెల్ఫ్ హిప్నాటిక్ సెషన్స్ అంటూ ఉంటారు. నీ మైండ్ని మార్చేటువంటి ఆలోచన నీలోనే ఉంది, అద్భుతమైనటువంటి శక్తి నీలోనే ఉంది. నీలో ఏది చెడ్డ లక్షణం ఉన్నా, ఏ ఇబ్బంది పడుతున్నా కూడా ఆ ఇబ్బందులన్నిటి కూడా సొల్యూషన్ నీలో ఉన్నాయి. కానీ ఇవి మనం గమనించట్లా. తిన్నగా డిప్రెషన్ వచ్చిందా, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఆయన ఏదో ఒక నెల రోజులు మందులు మింగుతాడు, నిద్రపోతాం, మత్తుగా కోరుతా అలాగే తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మళ్ళీ నార్మల్ అవడానికి మనలోనే ఉందా శక్తి అనేటువంటి తెలియదు. టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, చాలా మంది లేజినెస్, ఉదయాన్నే లేవలేదు, కొట్టితే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండవు, బద్ధకం, సోమరితనం. దుప్పటి చూడండి, దుప్పటి లేవడం ఎంత కష్టంగా ఉండదు. కానీ దుప్పటి ఎలా ఉంటుందండి, రారా అన్నట్టుగా ఒక పిలుస్తుంది, ఎంతో ఆనందంగా. శీతాకాలంతో దాన్ని బయట తీయలేవు, కానీ దాన్ని కూడా జయిస్తారు. ఎప్పుడైనా సరే మంచి స్థితిలో వెళ్ళిన వ్యక్తులు చూడండి, వాళ్ళ క్రమశిక్షణ జీవితం చాలా తేడాగా ఉంటూ ఉంటుంది. వాళ్ళందరూ టైం టు టైం ఉంటూ ఉంటారు. ఈ రోజు ఎవరైనా సరే ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తిని మీరు గమనించండి, లైఫ్ స్టైల్ని, వాళ్ళు ఒక్క రోజులో రాత్రికి రాత్రి గొప్పవాడు అయిపోరు. రాత్రికి రాత్రి ఆ స్థితిలోకి వచ్చి చిన్నప్పటి నుంచి వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఆలోచన విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే వాళ్ళు ఐకాన్స్గా, లీడర్స్గా ఉంటూ ఉంటారు. సమాజంలో ఒక మార్పు కోసం ముందుకు వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇలాంటి రుగ్మతల వల్ల సైకలాజికల్ గాను, ఫిజికల్ గాను కుంగిపోతూ ఉంటారు. మనసు సరిగా లేకపోతే శరీరం పాడైపోతుంది, శరీరం బాగోకపోతే మనసు పాడైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, రెండూ కూడా ఇంపార్టెంటే. మీరు ఎంత తెలివిగా ఎంత అయినా సరే మీ శరీరాన్ని సరిగ్గా సరైన ఆహారాన్ని అందించకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్నారనుకోండి, నియమ నిబంధనలు పాటించకుండా మానసికంగా కూడా మీరు చాలా దెబ్బతింటారు, చాలా రకాలైన అనారోగ్య సమస్యలు గురైపోతూ ఉంటారు. అందుకనే భార్యాభర్తల బంధంలో మనం గమనించాల్సింది ఫిజికల్ హెల్త్ ఎంతో మంచిదో సైకలాజికల్ హెల్త్ కూడా అంతే మంచిది. సైకలాజికల్గా కూడా ఒకరంటే ఒకరి ఇష్టం, ఫ్యాషన్గా ఉండాలంట. అంటే నీ భర్తతో మాట్లాడకుండా ఉండలేకుండా ఉండాలి, నీ భార్యతో మాట్లాడకుండా ఉండలేకుండా ఉండాలి. ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం నేను లేట్గా వస్తే, నేను భోజనం లేట్గా వస్తానని చెప్పేలా ఉండాలి. కొంతమంది అలా కాదు, ఇంటిలో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ భార్య గుర్తురాదు. అలాగే భర్త ఇంటికి వచ్చినా సరే భార్య పట్టించుకునేటువంటి స్థితిలో లేని భార్యలు కూడా ఉంటూ ఉంటారు. ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా నీకు నీవు, నాకు నేను, ఈ యొక్క భావం గనక ప్రతి క్షణం కూడా ఉండాలి. అంతేకాదు, ఇందాక ఒక మాట చెప్పా, నీకు నచ్చినట్టు నీ భార్యను మార్చుకోవడానికి, నీకు నచ్చినట్టు నీ భర్తను మార్చుకోవడానికి నీ ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అంతేగాని నా భర్త దుర్మార్గుడు, దుష్టుడు, ఇక మారడు అని ఒక నిర్ణయం వచ్చేసి ఆత్మహత్య చేసుకోవడము, విడాకులు వెళ్ళిపోవడము, లేకపోతే ఇల్లు పారిపోవడము, ఇది కాదు పరిష్కారం. ఖచ్చితంగా ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ సో మెనీ సొల్యూషన్స్ అంటూ ప్రతి దానికి కూడా చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు సైకలాజికల్గా కాదు, ఫిజికల్గా కూడా ప్రాబ్లం ఉంటుంది. ఆడవారిలో హార్మోన్స్ ప్రాబ్లం కావచ్చు, మగవారిలో హార్మోన్స్ ప్రాబ్లం కావచ్చు, రకరకాలైన డీవియేషన్స్ ఉంటాయి, ఎన్నో రకాలైన రుగ్మతలు, వాటికి కూడా మంచి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది. ఎలాంటి వారినైనా సరే మనం నార్మల్ చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు ఉంది. అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ మనకు ఉంది. కానీ మనం దృష్టి పెట్టగలగాలి, మనం పరిష్కారానికి ఆలోచించాలి తప్ప ఇద్దరు కూడా విడిపోవడానికి ఎట్టి పరిస్థితులు కూడా. అందుకని చాలా మంది కూడా చూడండి, ఆ బాధల్లోనూ ఆ ఇగో ప్రాబ్లమ్స్ ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. మరి బైబిల్ ప్రకారం ఆత్మహత్య అనేటువంటిది చాలా అతి మహాపాపంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే నీ ఆత్మని నువ్వు చంపడం, నువ్వు హత్య చేసినట్టే లెక్క, నువ్వు హంతకుడు కిందే లెక్క. నీ ఆత్మ నీకు కాదు, భగవంతుడు ఇచ్చింది. అందుకనే ఆత్మహత్య మహాపాపంగా చెప్తూ ఉంటారు. మనం బ్రతికున్నంతకాలం కూడా జీవితాంతం కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎదుటి వాళ్ళని మనం చూస్తే నవ్వించే విధంగా ఉండాలి, వాళ్ళ నవ్వే మనకు ఆనందం కావాలి. అటువంటి ఆలోచనతో ఉంటే మనం ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉండగలుగుతూ ఉంటాం. మరి ఇక్కడ భార్యాభర్తల బంధంలో చూడండి, చాలా విషయాల్లో చిన్న విషయాలు ఒక్కొక్కసారి మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక ఇంటిలో మనం జనరల్గా పెళ్లి కాకముందు బ్యాచిలర్గా ఉండేటువంటి అబ్బాయిలకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు, ఒక టైం అంటూ ఉండదు. కానీ ఒక భార్య, ఒక బంధం అనేటువంటి పడిన తర్వాత నా కోసం ఒకరు ఎదురు చూస్తారనేటువంటి ఫీలింగ్, ఖచ్చితంగా ఆ యొక్క సమయాన్ని మనం కేటాయించుకోవడం. ఇంటికి మనం వచ్చిన వెంటనే ఎంత పని ఉన్నా సరే, కొంతమంది ఆఫీసులో వర్కహాలిక్స్గా ఉంటారు, విపరీతమైనటువంటి పని రాక్షసుల్లో ఉంటారు. కానీ ఇంటి దగ్గరికి వచ్చి మాత్రం భార్య, ఆయన మంచి ఉద్యోగి కావచ్చేమో కానీ మంచి భర్త కాలేదు జీవితంలో. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు డబ్బు సంపాదనే ముఖ్యం అనుకుంటే ఏటీఎం చేసి పెళ్లి చేసుకోండి, అంతేగాని అమ్మాయికి కాదు కదా, డబ్బు కాదు ముఖ్యం. అక్కడ ఒక మన కోసం ఎదురు చూసేటువంటి ఒక అమ్మాయి ఉందనేటువంటి ఫీలింగ్ ఇంటికి వచ్చి అక్కడ
కేటాయించాలి. ఆఫీస్లో పని అంతా పట్టుకొచ్చి ఇంట్లో చేస్తే నువ్వు మంచి భర్త ఎప్పటికీ కాలేవు, మంచి ఉద్యోగం కాగలేవు అంతే. కానీ నువ్వు మంచి భర్త కాగలిగినప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆఫీస్లోనే కట్ చేయాలి. ఇంటి దగ్గర ప్రశాంతంగా నీ భార్య పిల్లలతో హాయిగా మాట్లాడు. నీకు నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్తానండి. నేను అసలు సినిమాలు చూసేవాడిని కాదు, చాలా తక్కువ చూసేవాడిని. అటువంటి సందర్భంలో నా దగ్గర ఒక కౌన్సిలింగ్ కేసు వచ్చాయి. ఒక టీవీ నిర్మాత వాళ్ళ మిస్సెస్ ఆ అమ్మాయి సిద్ధార్థం దగ్గర ఎక్కడో షూటింగ్ తీయడానికి వచ్చారని ఈ అమ్మాయి వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చింది. ఒక ఆర్మీ డాక్టర్ తీసుకొచ్చారు వాళ్ళ దగ్గరికి. తీసుకొస్తే అమ్మాయి కూర్చుంటే సార్ చెప్పమ్మా సమస్య ఏంటంటే ఏడ్చేస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది? చాలా దుఃఖంగా ఉంది. చెప్పమ్మా ఏం పర్వాలేదు, కాసేపు ఆగితే ఉంది, నాకు కోర్టు రాస్తుందని, నాకు పనివాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, నాకు ఏ లోటు లేదు. కానీ పెళ్ళయిన దగ్గర నుంచి నా భర్తతో కలిసి నేను ఒక సినిమా చూడలేకపోయాను, ఒక ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను. నా భర్త ఇంట్లో ఉన్నాడు, ఎప్పుడు కూడా ఈ షూటింగ్ నిమిత్తమే ఉంటూ ఉన్నాడు. కానీ నా భర్త చాలా మంచివాడు, నేనంటే చాలా ప్రేమగానే ఉంటాడు. కానీ నాకు ఆ సమయం లేదు. నా భర్తతో నాతో కాసేపు సరదాగా బంధువుల ఇంటికి వెళ్ళాలని, ఒక సినిమాకి వెళ్ళాలని, షికార్కి వెళ్ళాలని, ఒక పార్క్కి వెళ్ళాలని, ఒక గుడికి వెళ్ళాలని, ఇలా ఎన్నో కోరుకోండి. నాకు ఎమోషనల్గా ఎంత డిస్టర్బ్ అయిపోయింది చూడండి. వెంటనే నాకు అదే ఆలోచన. నేను అనుకున్నా, నిజంగా నేను ఎంత నా కుటుంబానికి కేటాయిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత పనున్నా సరే, ఎంత కౌన్సిలింగ్ చేస్తున్నా సరే, మేము అందరూ కూర్చుని పూజ చేస్తాం. ఏ రోజు కూరగాయలు సరదాగా బయటికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. ఎవరి బర్త్డే వచ్చినా సినిమాలు చూస్తూ ఉంటాం. ఏ చిన్న వచ్చినా సరే బయటకు అందరం కలిసి వెళ్తూ ఉంటాం. బంధువులు ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం. ఇది ఎంత ఒక రిలేషన్షిప్ బాండింగ్ డెవలప్ చేస్తూ ఉంటుంది. నీ పిల్లలతో కలిసి స్పెండ్ చేసే టైం ఎందాక అనుకున్నాం, కనెక్ట్ అయ్యే టైం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా. నీ పిల్లలతో కలిసి బయటికి వెళ్ళి, షాపింగ్కి వెళ్ళి, అన్నీ తిరగండి. ఏ అవకాశం ఉంటుంది ప్రతి చిన్న విషయం. ఇలాంటి ఒక ఇక్కడ రావాల్సి వచ్చింది అనుకోండి, పిల్లలతో సహా కలిసి రండి సరదాగా. వాళ్ళలో ఇప్పటి నుంచి కూడా ఆలోచనలు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. నేను ఒక మంచి వాక్యాన్ని వినగలిగాను, నాకు తెలియకుండానే అవన్నీ కూడా ఒక్కొక్క ఇంటికి జ్ఞాన సంపదలా పెరుగుతూ ఉంటుంది. మీ అద్భుతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి విషయాల్ని మనం ఒక్కొక్కటి మన కుటుంబంలోనే మనకు మనమే చేసుకోవచ్చు. ఆ సాఫ్ట్వేర్ మార్చవచ్చు. మరి ఇప్పుడు అన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అక్రమ సంబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. పూర్వం ఎక్కడో వేశ్యావాటికలు ఉండేవని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా ఎంత ఘోరమైనటువంటి తప్పిదాలు చేసేవాడు మన మధ్యలో ఉన్నారు. మీరు ఒకసారి సమాజాన్ని పరీక్షించి చూడండి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరుగు ప్రైవసీ ఎక్కువైపోయింది. ఉమ్మడి కుటుంబాలు లేవు, ఇద్దరు ముగ్గురు ఉండేటువంటి కుటుంబాలు, నేను నా పిల్లవాడు, ఎవరూ లేరు. భార్యని ప్రలోభ పెట్టి భర్త తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, భర్తను ప్రలోభ పెట్టి భార్య తప్పు చేయడానికి ప్రయత్నిస్తుంది. మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటున్నారు. తెలియకుండా నేను ఎదుటి వాళ్ళని చీట్ చేస్తున్నాను నా భార్యను అనుకుంటారేమో, నా భర్త నేను చీట్ చేస్తున్నాను అనుకుంటారేమో. ఖచ్చితంగా మిమ్మల్ని మీరే ద్రోహం చేసుకుంటున్నారు. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఒక భయంకరమైనటువంటి జీవితం. ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. అక్రమ సంబంధాలు ఎవరున్నా సరే సమాజానికి తెలిస్తే తెలియనంత వరకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి, ఛాలెంజింగ్గా ఉంటాయి. అవన్నీ కూడా సిగరెట్ తాగడం, మందు తాగడం, రహస్యంగా చేసే పనులన్నీ కూడా ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయి మనుషులకి. అవి కనుక నలుగురికి తెలిసి బట్టబయలైతే ఆ మనిషి చాలా ఘోరమైనటువంటి స్థితి పడిపోతుంటాడు. వారికి సొసైటీలో ఒక రకమైనటువంటి విలువ, గుర్తింపు కోల్పోయి, ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిజమైనటువంటి ఆనందం నా భార్య, నా భర్త, నా కుటుంబం వల్లే అని ఎవరైతే నమ్ముతారో వాడు నిజంగా ఆనందంగా ఉండగలుగుతుంటారు. ఖచ్చితంగా వాడు క్రమశిక్షణతో ఉండగలుగుతుంటారు. భగవంతుడి యొక్క ఆలోచన ఉన్న వాడికి ఇవన్నీ కూడా ఒక కంట్రోల్ చేసేటువంటి ఒక గంటల్లా ఉంటూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పారంటే ఇవి మనం చేయాలి. ఈ ఇంటి ఈగో, సూపర్ ఈగో అని ఉంటాయి మనలో. ఇంటి ఎప్పుడు ఏం చేస్తుందంటే తప్పు చేయమని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఎవరు లేరనుకోండి, చీకటిగా ఉందనుకోండి, ఒక 100 రూపాయలు నోటు, 500 రూపాయల నోటు పడింది అనుకోండి, మీరు ఎవరు లేరు, అది తీసి వెంటనే జీవులో పెట్టేసుకోమని చెప్పుతున్నాం. ఎవరు లేకపోతే తీసేసుకోమంటారు. కానీ అక్కడ ఎవరైనా ఇద్దరు కూర్చున్నారనుకోండి, అప్పుడు నా సూపర్ ఈగో చెప్తుంది, రే అందరూ ఉన్నారు చూస్తారు ప్రెజెన్స్, ఈగో చెప్తుంది, ఎవరి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు చూస్తే నువ్వు దొంగవాడని గుర్తిస్తారు అని చెప్తే అప్పుడు మనం ఏం చేస్తాం, తీసి ఏ పాస్టర్ గారికి ఏమైనా దొరికిందని ఇచ్చేస్తాం. అలా కాకుండా సూపర్ ఈగో బాగా పనిచేసింది అనుకోండి, మీరు ఎవరు లేకపోయినా సరే ఆ 100 రూపాయలు తీసి అయ్యో ఎవరితో పోయిందని చెప్పి ఆయనకి ఇవ్వగలుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ 3 సిచ్యువేషన్లో బాగా గమనించండి. ఇడ్డు చేసే పని, ఈగో చేసే పని, సూపర్ ఈగో చేసే పని చిన్నప్పటి నుంచి ఇవి ఎస్టాబ్లిష్ అవుతుంటాయి మనలో.
నైతిక విలువలు పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి చెప్పి చేస్తూ ఉంటే, వాళ్ళకి పెంచగలుగుతూ ఉంటే, మన తోటకూర గోంగూర దొంగతనం అమ్మ తెలుసు మనకి, అది ఎంకరేజ్ చేస్తే మళ్ళీ రెండో రోజు దొంగతనం చేసి తీసుకుంటాం. అంటే మోరల్ వాల్యూస్ ఎప్పుడైనా ఒక భక్తి భావం, ఒక ఇంట్లో మీరు అందరూ కలిసికట్టుగా ఒక ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, ఒక ఆధ్యాత్మిక పాటలు పాడుకోవడం, భజనలు చేసుకోవడం ఇలాంటివి ఉందనుకోండి, ఆ అట్మాస్ఫియర్లో మీరు కుర్రవాడికి తాత్కాలికంగా ఇప్పుడు నచ్చకపోవచ్చు. మీరు అమ్మ బైబిల్ చదవమంటది, ఏంటి కూతురు భజన చేయమంటది, చర్చికి రమ్మంటది, చిరాకు పడవచ్చు. కానీ వాళ్ళ మైండ్ లో పడినటువంటి ఆ బీజం ఏదైతే ఉందో అది పెద్ద అయిన తర్వాత అప్పుడు అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు శాఖోపశాఖలు వస్తుంది. అమ్మో మా అమ్మ ఎలా ఉండేది, ఇలా చెప్పేది చిన్నప్పుడు, నేను ఎలా ఇర్రెగ్యులర్గా ఉండేవాడిని, బాధగా ఉండేవాడిని, ఇప్పుడు రాముకి లేదు తెలిసి వస్తుంది వాడికి. అది అలాంటి బీజాలు వేయాలి మనం కుటుంబంలో. అలాంటి బీజాలు ఇస్తే భార్యాభర్తలు రేపు పొద్దున్న నీ బిడ్డ ఆనందంగా ఉండాలంటే పెళ్లి చేసుకున్న సుఖంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉంటారు. అందుకని అత్త మామలు కానీ లేకపోతే పుట్టింటి అమ్మా నాన్నలు కానీ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి ఖచ్చితంగా తగ్గాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా మన శక్తి యుక్తులు ఉన్నంత వరకు మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి ఉండాలి. అంతేగాని ఏదో నా బిడ్డ అద్భుతంగా చూసేయాలి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే పరిస్థితులు లేవు. ఈ రోజు పిల్లలు కూడా చాలా మెకానికల్ లైఫ్ లో, బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రులు చూడలేని స్థితి మీద ఆధారపడి వాళ్ళు చూడలేదనేటువంటి భావం మనకు ఉండదు. ఇలాంటి ప్రతిదీ కూడా తల్లిదండ్రులు ఎంతలో ఉండాలి, కోడల విషయంలో అత్తమామలు ఎలాంటి డీల్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. మేము చేసేటువంటి మెరైటల్ కౌన్సిలింగ్లో ఇలాంటి కేసులు చెప్తూ ఉంటే కొన్ని వందల కేసులు మీకు చెప్పవచ్చు. అయితే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి కేవలం ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క బ్రెయిన్లో పడిన ఏ థాట్ అయినా సరే మనం తీసేయచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చెడు అలవాట్లైనా సరే, చెడు ఆలోచనలైనా సరే ఖచ్చితంగా మనం బ్రెయిన్ నుంచి ఇరాడికేట్ చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి మనోశక్తి ఏదైతే ఉందో అది మాటల రూపంలోనూ మన యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా చేసేటువంటి సైకోథెరపీ అంటూ ఉంటారు. ఈ థెరపీ అనేటువంటిది మరి ఆధ్యాత్మికంలో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అన్నింటికంటే కూడా అల్టిమేట్ ఆధ్యాత్మికమే. ఏ మతమైనా కానివ్వండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి అల్టిమేట్గా మనకి ఆధ్యాత్మిక సెల్ఫ్ యాక్చువలైజేషన్ చేయడంటూ ఉంటారు. మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబ్రహం మాస్కో అనే ఆయన ఒక ట్రయాంగిల్ వేసి ఒక సెల్ఫ్ యాక్చువలైజేషన్ చెప్పాడు. అదేంటంటే, ఏ వ్యక్తికైనా సరే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ కాకుండా, అంటే ఆకలి, దప్పిక, సెక్షువల్ నీడ్స్ ఇలాంటివన్నీ ఫుల్ఫిల్ కాకుండా రెండో దశకి వెళ్ళాడు. రెండో దశ ఏంటంటే ఫుడ్, షెల్టర్ కానీ బట్టలు కానీ ఇలాంటివన్నీ. మూడో దశ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఆధ్యాత్మిక స్థితి. ఎప్పుడు చూడండి, మనిషిని ఆకలితో మార్చేస్తున్నాం అనుకోండి, నాకు రోజంతా పొద్దున్న నుంచి మంచినీళ్ళు లేవు, టీ లేదు, భోజనం లేదు, నేను ఇక మంచిగా ఆలోచించలేను. మనిషి కూడా ఒక సోషల్ యానిమల్ వాడు. చూడు, కుక్కలు ఆకలితో ఉన్న కుక్కలకి అరిటాలు పాడేసాను కూడా ఒక్కసారి పీపు తింటూ ఉంటాయి, లేకపోతే ఆటలో వెళ్ళి కొట్టేసుకుంటూ ఉంటాయి. అలాగే మనిషి కూడా ఒక మృగ తృష్ణ అనేటువంటి ఉంటూ ఉంటుంది మైండ్లో. దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మొట్టమొదట ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటూ వాటిని ముందుకు వెళ్ళండి. ఇప్పుడు నేను యాక్చువల్గా రవికుమార్ గారు నన్ను కోరింది ఏంటంటే, ఇలా చెప్తే చాలా చెప్పగలను. మన సైకాలజీ వంతుడు నేను 30 గంటల సేపు మన ఏలూరు సిద్ధార్థ దాంట్లో క్లాసెస్ చెప్తూ ఉంటాను. పర్సనాలిటీ డెవలప్మెంట్, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లీడర్షిప్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, యాంగ్జైటీని ఎలా తగ్గించుకోవాలి, లేకపోతే ఒక భయాన్ని కానీ ఎలా మనం కంట్రోల్ మేనేజ్ చేయాలి. భయం పడకూడదని చెప్పకూడదు, భయాన్ని మేనేజ్ చేసుకోవడం కాదు. కోపం వద్దని చెప్పకూడదు, కోపాన్ని మేనేజ్ చేసుకో. యాంగర్ మేనేజ్మెంట్ అంటారు. యాంగర్ కంట్రోల్ ఉండదు. ప్రతివాడికి కోపం ఉండాలి, కొద్ది గొప్ప. అలాగే ఎమోషన్స్ కూడా ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, బాధ, ఇవన్నీ కూడా మిక్స్డ్ ఇవన్నీ మనిషికి. అయితే వాటిని మేనేజ్ ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, నేను మాట్లాడేది అవతల వ్యక్తి బాధపడుతుందా, అవతల వ్యక్తిని ఆనందంగా చేస్తుందా అనేటువంటి ప్రతి విషయాన్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకున్నప్పుడు మన పర్సనాలిటీ అద్భుతంగా ఉంటూ ఉంటుంది. అయితే నాకు మా ఆలోచన ఏమిటంటే, చాలామంది జంటల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఏ జంటకి కూడా మధ్యలో బాగా గమనించండి. మీ భర్తకి మీకు ప్రధానంగా వచ్చే ప్రాబ్లమ్స్ 2, 3, 4 అంతకంటే ఎక్కువ ఉండవు. మీరు ఆలోచిస్తే అక్కడే డైవర్స్ వరకు వెళ్ళిపోతుంటాయి కొన్ని కుటుంబాలు. ఆ 2, 3 విషయాలు ఏంటో మీరు పట్టుకోవాలన్నమాట. నా భర్త నాలో ఏ మార్పు కోరుకుంటున్నాడు, నా డ్రెస్ టైప్ మార్చుకోవాలా, నా యొక్క ఫిజికల్ హెల్త్ ఎసిడిటీ, నేను హెల్తీగా ఉండడం కోరుకుంటున్నాడా, నేను పరిశుభ్రత కోరుకుంటున్నాడా. కొంతమంది చూడండి, నోటు దుర్వాసన, లేకపోతే ఒళ్ళంతా చెమట పంపుతో సరిగా ఉండరు. ఆ భర్త భార్యను అసహించుకోవచ్చు.
అది కూడా గమనించాలి. ఈ భర్తకి నచ్చినట్టుగా డ్రెస్ అప్ అవ్వగలగాలి, చక్కగా పూలు పెట్టుకుని అందంగా ఒక నీట్గా రెడీ అవ్వడం అనేటువంటి మనం చేయగలగాలి, అది మినిమం. కానీ ఇష్టం వచ్చినట్టు చింపులు చుట్టూ వచ్చి ఇంటిలో ఎదుర్కొచ్చాం అనుకోండి, అతనికి నచ్చకపోయింది అనుకోండి, మార్చుకోవాలి ఖచ్చితంగా. అలాగే నీ భార్య నీలో ఏం కోరుకుంటుందో అది నువ్వు మార్చుకోవాలి ఖచ్చితంగా. టైం ఇంటికి రామంటుంది, ఖచ్చితంగా కాసేపు కూర్చొని స్పెండ్ చేయండి, నాతో మాట్లాడనేటువంటి ఆ చిన్న ఆ వాదాలు సరదాగా మాట్లాడు. చాలా మంది అప్లై చేసుకుంటారంటే భార్య ఏం చెప్పినా సరే అంటారు, కానీ దృష్టి కూడా ఎక్కడో పెట్టుకుంటారు, వాళ్ళు చెప్పేది వినరు. కళ్ళల్లో చూడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఎప్పుడైనా సరే ఆ కళ్ళతో చూస్తూ వాళ్ళు చెప్పింది విన్నారంటే 80% 90% మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. చాలా మంది భర్తలు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళకి ఏమి తెలియదు, ఆ సలహా ఏ పనికిలో దానికి ఏమి తెలియదు అనేటువంటి ఒక నేరో మైండెడ్తో ఆలోచిస్తూ ఉంటారు. మీ భార్యకు అవకాశం ఇచ్చి చూస్తే మీకంటే గొప్ప తెలుగులో చేస్తూ ఉంటుంది. ఇంట్లో టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, చిన్న చిన్నవన్నీ కూడా మీ భార్యకి ఇచ్చి చూడు. మీ భార్య ఎంత అద్భుతంగా మేనేజ్ చేయగలుగుతూ ఉంటుందో, ఎంత వండర్ఫుల్గా చేస్తూ ఉంటుందో. కానీ అన్నీ నేనే బాగా చేస్తాననేటువంటి అపోహ అనేటువంటిది భార్యాభర్తల మధ్య బ్రేక్ అయిపోయినటువంటి చాలా బేటలు వారేటువంటి పరిస్థితి వస్తూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా జీవితంలో చాలా ఉన్నాయి. నేను రాసిన బుక్లో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. నేను మీ అందరికీ కూడా ఆ బుక్స్ అన్ని పీడిఎఫ్ పంపిస్తాను. మీకు అన్నీ తీసుకురాలి ఎవరు, కానీ మీరు చక్కగా చదవండి. కంపల్సరీ చిన్న పుస్తకం 5 నిమిషాలు చదివేస్తారు. ఇంకా ఒక స్లోగా చదివాడు పావుగంట అరగంట పడుతుంది. మీకు ఒక అద్భుతంగా నేను చదవసారంటే అవే యూట్యూబ్లో వీడియోస్ కూడా చేశాను. ఆ యూట్యూబ్లో వీడియోస్ చూడండి. మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ నాకు ఇంటరాక్షన్ టైం లేదు, యాక్చువల్గా నేను ఇచ్చిన టైం కన్నా ఎక్కువ ఉండాల్సి వచ్చింది. అయితే ఆయన అన్న కోరికని ఎలా మన్నిస్తానంటే, రవికుమార్ గారు మన యోహాన్ గారు చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకుండే డౌట్స్ క్లారిఫై చేసి వాళ్ళకుండే సమస్యకి సొల్యూషన్ చెప్తే బాగుంటుంది అనేటువంటి వారి అభిప్రాయం. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చిన విషయం. ఈ రోజు దూరం పరిగెట్టుకు వచ్చానంటే నాకు యాక్చువల్గా పెద్ద సమావేశంలో పాల్గొనడం అవ్వాలి. ఇది చిన్న గ్రూపే అయినప్పటికీ కూడా మంచి తలంపుతో వాళ్ళు పెట్టినటువంటి మంచి ఆలోచనతో పెట్టి ఏదైనా సక్సెస్ అవుతాయండి. వాళ్ళు ఎంత జనం వచ్చారని కాదు, మంది ఎక్కువైనంత మాత్రాన మనకు తప్పు కాదు. తప్పు ఉన్నా కూడా అది కొంతమందికి ఉపయోగపడించాలి. అయితే నేను ఇప్పుడు మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి, ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోలేదు కాబట్టి, మీకు ఒక్క చిన్న అవకాశం ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఏదైనా దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కావాలంటే మీ చర్చికి సంబంధించి వీరి రిఫరల్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఫ్రీగా మీకు టెలిఫోన్లో నేను అందుబాటులో ఉంటాను. కొంత మీకు మీ సమస్యలు విని కొన్ని సొల్యూషన్ చెప్తాను. మిగతా బయట వాళ్ళని అందరికీ నేను ఎలా చేయలేదు కదా. ఇక్కడ మిస్ అయిన దాన్ని నేను మీకు టెలిఫోన్ కౌన్సిలింగ్ ద్వారా, ఫ్రీ టెలిఫోన్ కౌన్సిలింగ్ ద్వారా మీకు అదే సూక్ష్మంగా అడగండి. గంటలు మాట్లాడాలని టైం ఉండకపోవచ్చు నాకు. అయితే నా నెంబర్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 944. ఇది కూడా మీరిద్దరి యొక్క మంచి ఆలోచన వల్లే నేను మీకు ఇస్తున్నాను. లేకపోతే మీ అందరూ చెప్పేదంత నాకు టైం కేటాయించలేకపోవచ్చు. ఓకే, 944 175 1312. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 944 175 1312. ఇది ఒక నెంబర్ అండి. ఇంకొక నెంబరు 970 10 70 513. రెండింటికి వాట్సాప్ ఉంటుంది. మీ సమస్యను ఏదైనా చిన్న పేపర్స్ రాసినా కూడా నేను వెంటనే వాయిస్ మెసేజ్ కొన్ని సొల్యూషన్ చెప్తాను. ఎక్కువసేపు నాకు అంటే ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఉంటాను. హైదరాబాదు, నిజామాబాదు, గుంటూరు. ఇవాళ యాక్చువల్గా గుంటూరులో ఒక అబ్బాయి నాకు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. డబ్బులు కూడా అమౌంట్ ఆన్లైన్లో పే చేసి ఇవాళ ఈవినింగ్ కావాలని నాకు చాలా డిప్రెషన్ వెళ్ళిపోయిన అబ్బాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. నేను ఇవాళ ఇవ్వలేను బాబు, రేపు ఉదయాన్ని కాల్చి అని రేపు 6 గంటల నుంచి 7 గంటల వరకు అబ్బాయి డైరెక్ట్ చేయలేదు. అది నేను టెలిఫోన్ కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు మీకు లైవ్ దొరకకపోవచ్చు. ఆ తర్వాత మీకు మంచిగానే మీకు ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మీ ఆలోచన పూర్తి స్థాయిలో మీరందరితో షేర్ చేసుకోలేకపోయినప్పటికీ కొన్ని విషయాల్ని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆనందం ఫీల్ అవుతుంది. ఏలూరులో మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఈ ఇద్దరికీ కూడా ఒక కనెక్టివిటీని ఏర్పరిచినటువంటి అద్భుతమైన వ్యక్తులు. వారిద్దరికీ కూడా ముఖ్యంగా ఈ మందిరంలో ఆ యొక్క భావిస్తూ మరి మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. వీరిద్దరూ కూడా మంచి మోటివేషన్, నాకు అలా ఐడియాలజీ నచ్చింది. అందుకోసమే ఈ రోజు చిన్నగా నేను స్పెండ్ చేయగలిగాను. ఓకే, థ్యాంక్ యూ అనండి. చక్కటి విషయాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము మంచి విషయాలు విన్నాము, మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీ చేతులకి చూపించగలరా?
థ్యాంక్ యూ. మేము అనుకున్నటువంటి విషయాల్లో మరి రవికుమార్ గారు నేను ఎక్కువగా ఈ కుటుంబాల విషయంలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో మాకు ఉన్నటువంటి సంఘర్షణలో స్త్రీలు నాతో మాట్లాడేటప్పుడు, పురుషులు మాట్లాడేటప్పుడు, వారి కుటుంబాలు సమస్యలు వచ్చినప్పుడు వాటన్నింటినీ దైవికంగా వాక్యానుసారంగా ఫుల్ఫిల్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేస్తాం. ఇంకా చాలా విషయాలు చెప్పలే, ఇంకా చాలా విషయాలు చెప్పడానికి వినేటువంటి వాళ్ళు విసుగుదలగా ఉంటుందని రాంబాబు గారికి ఉంటుందండి. రాంబాబు గారి ద్వారా ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకుంటారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఒకటి రెండు విషయాలు ఏమైనా ఉంటే చెప్పగలిగితే, అడగగలిగితే అడగండి వెంటనే. అంటే ఒక్క నిమిషం, ఎక్కువ టైం తీసుకోవాలి. చెప్తే ఇప్పటికే టూ మచ్ టైం. ఆయన 9కి వచ్చి అంత చాలా టైం తీసుకుంటారు. ఎవరైనా మీలో నాకు ఒక చిన్న సమస్య ఉందండి అనే విషయం చెప్పగలిగిన ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు ఇద్దరు. ఓపెన్ అవ్వలేకపోవచ్చు. అందుకని యాక్చువల్గా వారు కూడా ఏమన్నారంటే ఇండివిజువల్గా ఏకాంతంగా వాళ్ళని వేరే పిలిచి అడిగితే అన్నారు. కానీ అవకాశం లేదు కాబట్టి నేను ఫోన్లో మాట్లాడినా. ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి చెప్పండి సార్. మధ్య సార్ వెరీ గుడ్, మంచి విషయం చెప్పారండి. మధ్య మరుపు ఇక్కడ there is no poor memory, only two types of memories are there. One is the trained memory, another one is the untrained memory అంటూ ఉంటారు. మా ఎవ్వరికి కూడా మెమరీ ప్రాబ్లం లేదు. ఎందుకు లేదంటానంటే ఆయన ఏపీ మీ చిన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నానంటే చెప్తారు, ఆ చిన్నప్పుడు టీచర్ పేరు చెప్తారు, వాళ్ళ కుటుంబంలో బంధువుల పేరు చెప్తారు, అన్నీ చెప్పగలిగారు అంటే నీకు మరుగు సమస్య లేదు. అయితే ఇప్పుడు ఆయన తాత్కాలికంగా మర్చిపోతూ ఉంటారు కొన్ని విషయాలు. ఇది ఎందుకు జరుగుతుంది బాగా గుర్తుంది. ఎవరైతే ఎక్కువ విషయాన్ని చాలా మన వయసు పెరిగే కొద్దీ కూడా రకరకాల ఆలోచన యొక్క విస్తృతమైనటువంటి విధానం వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఎక్కువ సమస్యల్ని బాగా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఆలోచిస్తూ ఉంటారో, ఎక్కువ లాంగ్ రన్లో ఆలోచిస్తూ ఉంటారో, ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బ్రెయిన్ అంతా కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇక్కడ ఈ ఫోన్లో ఇలా చూస్తే మీకు నార్మల్గా కనబడుతుంది, కానీ లోపల చాలా యాప్లు రన్ అయిపోతుంది. చూసారా లేదు? మీ ఫోన్ చూస్తే పైకి చాలా బాగా అద్భుతంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ యాప్లు రన్ అయిపోతూ ఉండడం వల్ల ఫోన్ వేడెక్కిపోతూ ఉంటుంది, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అలాగే పైకి మీకు ఏమన్నా ఆలోచిస్తున్నారంటే నేనేం ఆలోచించట్లేదు అంటారు, కానీ మీ మనసులో చాలా ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. మీకు తెలియదు ఆలోచనలు ఏంటనేటువంటి. ఆ ఆలోచనలు ఎక్కువ రన్ అయిపోతే ఏమవుతుందంటే మీ యొక్క తాత్కాలికంగా ఉండేవన్నీ కూడా మీ బ్రెయిన్ రిజిస్టర్ చేసుకోదు. మీరు ఇప్పుడు చేసిన పని కానీ అది ఎవరో ఒక వ్యక్తి చూసిన వ్యక్తిని కానీ మళ్ళీ మీకు ఆ గుర్తు అనేటువంటిది ఉండకపోవచ్చు. ఇది ప్రధానంగా ఏంటంటే మీ థింకింగ్ ప్రాసెస్ అనేటువంటిది, థాట్ ప్రాసెస్ అనేటువంటిది చాలా విస్తృతంగా రన్ అవుతుంది మీ బ్రెయిన్లో. మీరు చాలా డీప్ థింకర్స్ అనమాట. ఎవరైతే డీప్గా థింక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి తాత్కాలికమైనటువంటి విషయాన్ని మధ్యవరకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఒక ప్రధానమైనటువంటి కారణం. ఇది ఇంటలెక్చువల్ కొద్ది ఎక్కువగా ఆలోచన చేసేవాళ్ళు. ఇంకొక రెండోది ఏంటంటే వయసు రీత్యా ఒక 60 years అలా వచ్చేవాడికి మనలో కొద్దిగా డిమెన్షియా లక్షణాలు కూడా చాలా మందిలో పెరుగుతూ ఉండొచ్చు. అదే పెద్ద ప్రమాదం కాదు. ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు, ఎక్కువ పజిల్స్, క్లిష్టమైన అంశాలు చేసేవాళ్ళు, అది కూడా ఓవర్కమ్ అయిపోతూ ఉంటుంది. అందుకని మెయిన్ పాస్టర్ గారు అడిగినటువంటి క్వశ్చన్కి ఏంటంటే ఆయన ఆలోచనలు ఏంటంటే చాలా విషయాల మీద బ్రెయిన్ మల్టిపుల్ అటెన్షన్ అంటూ ఉంటారు. ఏకకాలంలో అనేకమైనటువంటి విషయాలు ఆలోచన చేసే వాళ్ళకి కొన్ని విషయాలని బ్రెయిన్ ఇంపార్టెంట్ ఉందని మర్చిపోరు. ఆయన బైబిల్కి సంబంధించిన విషయం మర్చిపోమంటే ఎప్పుడు నిద్ర లేదని చెప్పేస్తారు ఆయన. కానీ క్రికెట్ గురించో లేదా ఏదో ఎక్కడ చూసిన విషయం అంటే ఆయన గుర్తుండకపోవచ్చు. చాలా చిన్న విషయం కూడా, అంటే ఫోన్ అలవాటు లేదనుకోండి, ఫోన్ విషయాలు, కంప్యూటర్ విషయాలు గుర్తురాకపోవచ్చు. అందుకని బ్రెయిన్కి ఏ సమస్య ఉండదు. ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా పెరుగుద్ది. మన యొక్క బ్రెయిన్ ఎంత అద్భుతమైనది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే గొప్ప గొప్ప కంప్యూటర్లన్నీ కూడా కలిపి ఒక పెద్ద షిప్ అంత కంప్యూటర్ తయారైనా సరే 1 kilo ఆఫ్ ఫ్లెష్, 1 kg మాంసాన్ని సరిపో. అంత అద్భుతమైంది మన మెదడు. అంత ఇన్ఫర్మేషన్ మనం ఇన్పుట్ చేయగలం. అంత రోజుకి 10,000 ఆలోచనలు చేయగలదు. అంత శక్తి ఉంది. అందుకని మనం దాన్ని ప్రాక్టీస్తో డెవలప్ చేసుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఈ యొక్క అన్నెసరీ ఆలోచన తగ్గించుకోవడం వల్ల కూడా మెమరీ మళ్ళీ తిరిగి మనం చక్కగా పదిలేగా ఉంచుకోవచ్చు.
భార్యాభర్తలు కుటుంబంలో ఉన్నప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే భార్య ఏమంటదంటే భర్త కంటే నేను తెలియగలదంటది. ఓకే. భర్త ఏమంటాడంటే ఆమె కంటే నేను తెలియగలడండి. ఓకే. కాబట్టి ఇద్దరు నీ మాట నేను వినాలంటాడు, ఈయన ఏమంటది నా మాట నువ్వు వినాలంటది. కాబట్టి ఈ ఫ్యామిలీలో నాకంటే నువ్వు తెలుగు తక్కువ అనే భావన అనేది ఫ్యామిలీలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా సరి చేసుకోవాలి? ఖచ్చితంగా సార్, మీరు అన్నది ఇందాకనే నేను అనుకున్నది అదే. అసలు ఇగో ప్రాబ్లం అనేటువంటి ఎక్కడే డెవలప్ మొట్టమొదటి అసలు ఇగో అనేటువంటిది ఏ వ్యక్తిలో కనుక నేను మన యొక్క పరిస్థితి నన్ను నేను ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి. మొట్టమొదటి మన కుటుంబంలో ఒక విషయంలో మనం కాంప్రమైజ్ ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక మెట్టు తగ్గితేనే మన ఇగోని మనం తగ్గించుకున్నట్టు లెక్క. ఎప్పుడు కూడా మనం తగ్గించుకోలేదనుకోండి, మనం ఆ యొక్క మెట్టు దిక్కపోతే భార్య అవనివ్వండి భర్త అయినా అవనివ్వండి, ఎప్పుడు కూడా ఒక చప్పట గాలిలో ఎలా కొడితే సౌండ్ కాదండి, రెండు కొడితేనే శబ్దం అనేటువంటి వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది భార్యలు కూడా చాలా శాడిస్ట్ భార్యలు ఉంటూ ఉంటారు, భర్తలు వేధించేవాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో భార్య బాధితుల సంఘం కూడా ఎస్టాబ్లిష్ చేసి మాకు హక్కులు కావాలంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే అలాంటి ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి పడినటువంటి సాఫ్ట్వేర్ ప్రభావమే. ఆ ఇగో ప్రాబ్లంలో ఇద్దరిలో కూడా ఈ సమస్య ఎక్కడ రాదంటే సార్, మీరు అడిగిన క్వశ్చన్కి భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఒకళ్ళు బాగా సబ్మిసివ్గా ఉండి ప్రతి దానికి యాక్సెప్ట్ చేయగలుగుతూ ఉంటారు. కొంతమంది సరే నన్ను అలాగే అన్నా దానికి ఇబ్బంది పెట్టవచ్చు, సరే అన్న కదా చేసి పెట్టేద్దాం పని అని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు కొంతమంది భర్తలు. అలాంటి విషయంలో ఇది పెద్ద ఎలివేట్ అవ్వదు, అసలు ప్రాబ్లం రాదండి. ఎక్కడ ప్రాబ్లం అంటే ఇద్దరూ కూడా పట్టు చూడండి కోడి పుంజులాగా కొట్టుకునేటువంటి మనస్తత్వం. నేను తక్కువ మీరనే క్వశ్చన్ కనిపిస్తే అదే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు గొడవ మొదలు పెట్టారంటే రాత్రి 8కి భోజనం మానేసి మొదలు పెట్టారు, తెల్లవారు వెలుగుచ్చేదాకా నిద్రపోతారు, ఎదురు బదులు కూర్చుంటారు, ఇంకా తిట్టుకుంటూ తిట్టుకోవడం ఏదో చేస్తూ ఉంటారు. ఇది ఒక పట్టాన కాంప్రమైజ్ కాదు. అలాంటి కేసులు నాకు వచ్చినప్పుడు నాకు కూడా గొడవ వేడికి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఫైనల్ ఒకటి ఒక వ్యసనం, ఒక అలవాటు, దాన్ని మానాలనుకున్నా మానలేదు. అలాంటి మారితే ఆ కుటుంబం కానీ ఆ పిల్లలు కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ అటువంటిది మార్పు తీసుకురావడానికి ఒకటి సార్ చెప్పింది ఉదాహరణకి డైరెక్ట్గా వ్యసనం అన్నారు, కానీ చాలా వ్యసనాలు, ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్ అడిక్షన్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, లేదా సెక్షువల్ డీవియేషన్స్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల చెడు వ్యసనాలు ఉంటూ ఉంటాయి. గ్యాంబ్లింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఇటువంటి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళకి మానసిక బలహీనతలు ఎక్కువ మంది ఎడిక్ట్ అయిపోతారని సర్వేలో తెలిసింది. ఎవరైతే మానసికంగా బలహీనత ఉంటుందో, వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి ఎమోషనల్ ఇంపైర్మెంట్స్ ఉంటుందో, వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఇది ఒక జనరలైజేషన్, అందరూ అలా ఉంటారని నేను అనట్లేదు. ఎక్కువ మంది మెజారిటీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం అందులో ఆనందాన్ని చూసుకుంటూ వేరే ఒక బాధని సబ్లిమేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదన్నా విచారం వచ్చిన వాడికి కొంతమంది చర్చికి వెళ్ళి ఆనందాన్ని పొందొచ్చు, లేకపోతే ఏదైనా దేవుడు ప్రార్థన చేసుకుని ఆనందం పొందొచ్చు, బైబిల్ చదివి ఆనందం పొందొచ్చు. కానీ కొంతమంది మందు దాకా ఆనందం పొందుతారు, లేకపోతే సిగరెట్ దాకా ఆనందం పొందుతారు, లేకపోతే ఇంకో చెడు వ్యసనం వైపు ఆనందం పొందుతారు. ఇద్దరు చేసేది ఏంటి? ఇద్దరు కూడా బాధను తగ్గించుకోవడం కోసమే. ఒక వ్యక్తి పాజిటివ్ వైపు వెళ్ళాడు, ఒక వ్యక్తి నెగిటివ్ వైపు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే మనం ఎవరైతే పాజిటివ్ ఆ యాటిట్యూడ్, ఉదాహరణ చూడండి, ఉదయాన్నే లేచినట్టు ఒక అబ్బాయికి స్మోకర్స్కి సిగరెట్ అందించకపోతే కానీ ల్యాబరేటరీకి వెళ్ళలేడు, అది బ్యాడ్ హ్యాబిట్. అదే ఉదయాన్నే లేచి డ్రింక్ చేయలేకపోతే వాడు మిగతా పనులు చేయలేడు, అది బ్యాడ్ హ్యాబిట్. కానీ ఉదయాన్నే లేచి మంచినీళ్ళు తాగండి, మంచి అలవాటుని ఎస్టాబ్లిష్ చేసుకోండి. పేపర్ చదవకుండా రోజు ఏదో వ్యక్తిగా ఉండాలి, వ్యాయామం వాకింగ్ చేయకపోతే ఒక వ్యక్తిగా ఉండాలి, ఇది కూడా మంచి హ్యాబిట్సే. మనం చేసుకునేటువంటి గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటువంటిది మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క సరళిని నిర్దేశం చేస్తూ ఉంటాయి. ఇక్కడ సార్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే కొంతమంది బాగా ఎడిక్టర్స్ ఉంటారండి, కొంత జెనెటికల్గా కూడా కొంత ప్రభావం ఉంటుంది. ఈ సర్వేలో తెలిసింది ఏంటంటే జన్యుపరంగా కూడా కొన్ని రకాల ఎడిక్షన్స్ బలంగా లాగేసుకుంటూ ఉంటుంది లోపలికి. అయితే ఎన్విరాన్మెంట్ ప్రభావం కూడా చాలా ఉంటూ ఉంటుంది. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో సిగరెట్స్ తాగేవాళ్ళు, లేకపోతే డ్రింక్ చేసేవాళ్ళు చూస్తూ పెరిగినప్పుడు
లేకపోతే ఒకసారి ఇదే నెగిటివ్గా పనిచేస్తుంది. ఒక తండ్రి డ్రింక్ చేసి భార్య కొడుతున్నాడు అనుకోండి, ఆ బిడ్డ చూసిన బిడ్డ జీవితంలో ఇలాంటి డ్రింక్ తాగకూడదు అని కూడా అనుకోవచ్చు. లేదా అదే డ్రింక్ని ఎక్కువగా నాన్న తాగుతున్నాడు నాకేంటి లోటుని ఎక్కువగా తాగేటువంటి అలవాటు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి క్రమంలో మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ మారాలి అంటే సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ టెక్నిక్ అని ఉంటూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, మాస్టర్ గారు చెప్పినట్టు తాత్కాలికంగా ఎడిక్ట్ అయిన వాళ్ళని చాలా రకాలుగా వాళ్ళే సెల్ఫ్ మోటివేషన్తో కుటుంబ పరిస్థితుల్లోనో కుటుంబంలో భార్య భర్త ఎవరో చెప్పడం వల్ల మారుతూ ఉంటారు. కానీ అది కూడా మారలేని స్థాయికి దాటిపోతారు కొంతమంది. ఇక నా వల్ల అది ప్రయత్నిస్తారు, నెల రోజులు ఆపుతారు, మళ్ళీ నెల తర్వాత ఫుల్గా తాగేస్తారు, మళ్ళీ తర్వాత స్మోకింగ్ కూడా అంతే, కొంతకాలం మారుతారు, మళ్ళీ మొదలు పెట్టేస్తారు. ఇలాంటి క్రమంలో మనం చూసినట్లయితే మరి వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకునేటువంటి విధానాల్లో సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రింక్ ఆల్కహాల్ ఉందనుకోండి సార్, మన సైకియాట్రిక్ ట్రీట్మెంట్లో బాగా ఎడిక్ట్ ఉంటారంటే మరి వీటికి ప్రత్యేకంగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అంటే ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ అని మనకు ఉన్నాయి. మన ఉదాహరణ గాలిగూడలో ఉన్నది, అక్కడ 45 రోజులు పెడతారు. అక్కడ మొత్తం డ్రగ్ దానికి యాంటీ డీఅడిక్షన్ మెడిసిన్స్ ఇస్తూ డాక్టర్ అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళని కౌన్సిలింగ్తో పాటు హిప్నోథెరపీతో పాటు యోగా ప్రాక్టీస్తో పాటు సో అదే గ్రూప్ లైక్ మైండెడ్ పీపుల్ ఆ మారాలి బయటపడాలనుకున్న వాళ్ళే ఉంటారు అక్కడ, ఇంకెవరు ఉండరు. వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ తోటి 45 రోజులు శిక్షణ ఇస్తే బ్రహ్మాండంగా నార్మల్ అవుతుంటారు. అందులో కూడా 100% గ్యారెంటీ ఉండదని తెలియదు. మళ్ళీ కొంతమంది ఏమవుతుంది, మన బ్లడ్ ఏమవుతుంటే ఏదైతే అలవాటు అయిపోతుందో దానికి అది ఎడిక్ట్ అయిపోతుంది. ఏమాత్రం బ్లడ్లో అది లెవెల్స్ తగ్గినా ఇంకా అది లేకపోతే మనిషి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. డ్రింక్ చేసేవాడు రెగ్యులర్గా డ్రింక్ చేసేవాడు ఒక్కసారి సడన్గా మారితే వాడికి రకరకాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకర్స్ కూడా అంతే. అందుకని ఇంత బాగా ఎడిక్టర్స్ మాత్రం కొంత సైకలాజికల్ సపోర్టు మెడికల్ సపోర్టు తీసుకోవాలి. కానీ నార్మల్గా ఉండి ఒక మాదిరి కంట్రోల్లో ఉండగలిగే వాళ్ళు యువకులకు మాత్రం ఖచ్చితంగా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది, సెల్ఫ్ హిప్నాటిక్ సెషన్స్ అనేటువంటివి, ఒక లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేటువంటిది, ఒక సిస్టమాటిక్ లైఫ్ అనేటువంటిది, సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ టెక్నిక్ అనేవి ఇవన్నీ అప్లై చేయాలి. వాళ్ళు చేసుకోలేకపోతే ప్రొఫెషనల్గా మా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి చేస్తూ మేము కొన్ని వాళ్ళకి ఆ టెక్నిక్స్ నేర్పిస్తూ ఉంటాం. అదేవిధంగా అల్టిమేట్గా భగవంతుడిని మనం నమ్మి నిజంగా ముందుకెళ్ళినప్పుడు కొంతమంది చాలా మార్పులు వచ్చిన వాళ్ళు ఉంటారు. భగవంతుడిని అల్టిమేట్గా నమ్మి కొంతమంది ఒట్టు పెడుతూ ఉంటారు. ఎందుకు పెడతారు? ఆ ఒట్టు అంటే ఇంకా భగవంతుడినే చీట్ చేస్తే ఇంకేముంది. అలాంటివి కూడా అల్టిమేట్గా ఒక్కొక్కసారి పనిచేస్తాయి. అందరి మీద అన్ని టెక్నిక్లు పనిచేయవు. నా మీద ఒక పని చేస్తే ఆవిడ మీద ఇంకొకటి ఒక టెక్నిక్, రకరకాల టెక్నిక్స్ రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. అది సందర్భానుసారంగా మనం అప్లై చేస్తూ ఉండాలి సార్. థ్యాంక్ యూ. చాలా చక్కటి విషయాలు ఇంకా చాలా మంది చేతులు వస్తున్నారు. కానీ మీరు ఎట్లాగా పర్సనల్గా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఫోన్ నెంబర్స్ ద్వారా మీతో కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ రోజు జ్ఞాపకం చేస్తూ మీకు చెప్పినప్పుడు తప్పకుండా వారికి రిప్లై ఇస్తారని మీరు ఇచ్చిన ప్రామిస్ బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముగిస్తాము, ఎందుకంటే టైం ఎక్కువైంది. మనం అనుకున్న టైం కంటే 9కి క్లోజ్ చేయాలనుకున్నాం, కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైంది. అయితే మీ అందరికీ వచ్చిన మనవి ఏంటంటే మీ అందరి కోసం ఇక్కడ చక్కటి ప్రేమ విందు భోజనం ఏర్పాటు చేసి మీరందరూ కూడా భోజనం చేసి మీ పిల్లలు వాళ్ళు చక్కగా భోజనం చేసి మీరు వెళ్ళవలసింది మనం చేస్తాం. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి మాట ఒక మంచి సదుద్దేశంగా తెలియచేయాలని ఆశతో ఈ ఆగస్టు 15 ప్రతి సంవత్సరం కూడా యవనస్తుల కొరకు రిట్రీట్ ఏర్పాటు చేస్తాం. కానీ ఈ సంవత్సరం మరి భార్య భక్తులైనటువంటి వారికి ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమం చేయాలని ఈ సంవత్సరం అనుకున్నాను. ఆ దేవుడి మహాకృపను బట్టి జరిగించినందుకు ఆ దేవుడికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి సహకరించినటువంటి మీరు ఇచ్చినటువంటి మాట చొప్పున వచ్చినటువంటి వారందరూ నేను సుమారుగా 75 మందికి చెప్పాను. 75 మందికి చెప్పాను. అయితే మినిమం ఏంటంటే కనీసం ఒక 25 కుటుంబాలన్నా అటెండ్ అవుతుంది. కానీ 50 మంది మిస్. నిజంగా ఆనందం వస్తే ఇంకా బాగుండేది, చక్కటి విషయాలు నేర్చుకునేవాళ్ళు. కాబట్టి రాలేకపోయినా దేవుని చిత్తమై మరొకసారి మన యవనస్తుల కొరకు మరి రాంబాబు గారి ద్వారా మరొకసారి ప్రత్యేకంగా వారి చదువుల విషయంలో, వారి యొక్క భవిష్యత్తు విషయంలో, వారి యొక్క ఆలోచన విషయంలో చక్కటి మంచి ఆలోచన విషయాలను
మరి వారి ద్వారా తెలుసుకుంటానికి మరి మన బిడ్డలు మన యవనస్తులైనటువంటి వారందరికీ తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎదిగేటువంటి వాళ్ళ భవిష్యత్తు పొందేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. మరి దీనికోసం చాలా వ్యయం ఖర్చు అయినా అటువంటి విషయాలు తెలియజేయడానికి మరొకసారి మేము ఏర్పాటు చేసుకుంటాం. సార్ రాంబాబు గారు మనకు అవకాశం థ్యాంక్ యూ. కాబట్టి ఇలాంటి చక్కని విషయాలు తెలియజేసినందుకు మరొకసారి రాంబాబు గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. వారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు దేవుడు సదాకాలము తోడైందును గాక. మరి దీని విషయంలో చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో మనం క్లోజ్ చేసుకుందాం. రవికుమార్. Hello, Mr. Hi, how are you? Yes, I'm here. I'm okay. Where are you? Yes, I'm here. Where are you? I'm here. ఎక్కడున్నావు బాబు అని అడిగితే ఇక్కడే ఉన్నాను అన్నాడంట. సార్ వాట్ ఈస్ దిస్ అన్నాడు. ఫోన్లో సమాచారం అంతా కూడా వాట్ హ్యాపెండ్ అన్నాడు. డోంట్ యు నో? నీకు తెలీదా ఏం జరిగిందో? Yes, really I don't know. This is not really. Yes, now I am telling you. Listen carefully. జాగ్రత్తగా ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను. Yes, I am listening. Tell me అన్నాడు ఫోన్. What is this? Your children and my children are quarreling with our children అన్నాడు. ఏమంది? Your children and my children are quarreling with our children. అంటే ఏమో ముందు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. ఆయన ముందు పెళ్ళి అయిపోయింది, ఆయన పిల్లలు పుట్టారు. అక్కడ లోపల ఇక్కడ అయిపోయింది. వీళ్ళిద్దరు నుంచి పెళ్లి చేస్తున్నారు, మళ్ళీ పిల్లలు పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఎలా పిలుస్తున్నారు, మళ్ళీ పెళ్లి చేస్తారు. వేరే వేరే పెళ్లి. ఇప్పుడు ఆయన పుట్టిన పిల్లలు ఏమో పుట్టిన పిల్లలు వీళ్ళిద్దరు కలిసి పుట్టిన పిల్లలతో చెప్పడం రాస్తుంటాయి కాబట్టి చెప్పని అంటున్నారు. ఇది పెళ్ళి మొత్తం మధ్యలో ఒక 83 సంవత్సరాల వ్యక్తి భర్త, 55 సంవత్సరాల భార్య, దెబ్బకు నైట్ వచ్చాడు. నేను ఆ దెబ్బలు అంటే నేను చెప్పినప్పుడు ఎలా ఇచ్చేస్తాను. వయసు ఎంత? ఆయన 83, 55 సంవత్సరాలు. రెండు పెట్టాను 50 సంవత్సరాలు. ఆయన పిల్లలతో కుమారు కొడుకులు అమెరికాలో ఉన్నారు. ఇంకో కూతురు అల్లుడు మంచి పెద్ద ఉద్యోగాలు కోర్టు రాస్తుంది. ఇక్కడ ఇచ్చేస్తారు. ఆయన అంటున్నాడు, ఆయన కూడా చెప్తుంది తోటింది ఈ 20 క్వశ్చన్ కోసం వచ్చారు, రాత్రి కోసం వచ్చారు అయ్యారు. ఆయన అంటాడు, ఇది నీకు రాబాదు అంటే తప్పిపోయింది. విషయాల్లో గమనించండి. కుటుంబ వ్యవస్థ చాలా విచిత్రమైనది, చాలా సంతోషకరమైనది. రియల్లీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇట్స్ అవసరం లైఫ్ అంటే చాలా అద్భుతమైనటువంటి అదొక ప్రపంచం కుటుంబ జీవితం అంటే. దాన్ని దయచేసి పాటు చేసుకోకండి. ఇప్పుడు దాకా రామారావు చెప్పినట్టు మాటలు గురించి చాలా చక్కని మాటలు. ఇంకా టైం ఇవ్వలేదు, మనం అయింది చాలా ఏం చేశాం. ఇంకా చాలా మీద మీ అందరితో పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలని అడిగేది అని ఒప్పుకున్నారు. కనుక దయచేసి కుటుంబ జీవితాన్ని మీ అహంకారంతో, మీ అతిశయంతో, మీ గర్వంతో దయచేసి పాటు చూసుకోకండి. అది అద్భుతమైన ప్రపంచం అండి. మిగిలిన ప్రపంచం అంతా ఒకటి, నువ్వు నీ కుటుంబం ఒకటి. నీ గుర్తుపెట్టు, నీ గుండెల్లో అద్భుతంగా ఉంటారు. దేవుడిని ఆశ్రయిస్తాడు. దేవుడి మైకు కనుక మంచిది. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. వివాహ బంధం అనేటువంటిది ఒక చిన్న పక్షి లాంటిది. బాగా గుర్తుపెట్టుకోండి. వివాహ బంధం అనేటువంటిది చిన్న పక్షి లాంటిది. ఊపిరితో గట్టిగా మూసేయాలని ప్రయత్నిస్తే ఊపిరాన్ని చచ్చిపోతూ ఉంటుంది. అలాగని వదిలేస్తే దూరంగా ఎగిరిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటువంటి మన చేతుల్లోనే ఉంది. ఇది వివాహ బంధానికి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. పరిశుద్ధులని కొందరు మన సకల దీవులకు ఆశీర్వాదం ఆడుతుండే మా ప్రియ పర్వతైనా ఇద్దరు దాసులు ఆలోచనల నుంచి ఆయన పుట్టుకొచ్చినటువంటి అయా భార్య భర్తల మధ్య ఉండవలసిన అనుబంధం, ప్రేమ, మమకారం, వారిద్దరి మధ్య ఉండవలసిన సంబంధం కనెక్టివిటీ గురించి ఆయన
అయ్యా మరి కార్యక్రమాన్ని జరిగించినట్టు చూపించే కృప కొరకే నీకు వందనాలు. సమావేశమైన ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే నేను మా ప్రియులు అయ్యా రాంబాబు గారి ద్వారా అనేకమైన విషయాలు నిజంగా మాకు చాలా సత్యాలు మీరు మాట్లాడారు కనుక నా తల్లి నా ప్రభావం వినవచ్చిన మాటలన్నీ కూడా వినేటువంటి ప్రతి ఒక్కరూ పనిచేయడం సహాయం చేయి. ఈ రోజు విత్తనం పడింది, రాబోయే కొద్ది రోజులు మొలకలెత్తి మరికొద్ది రోజులు మహావృక్షమై వారి కుటుంబ జీవితాలు సంతోషంగా సాగడానికి సహాయం చేయి. మీకు మహిమకరం వచ్చిన సహాయం చేయండి. సంఘాన్ని అభివృద్ధి పరచండి, వచ్చిన కుటుంబాలు దీవించండి. అయ్యా మా ప్రియ రాంబాబు గారి గురించి మరోసారి ప్రార్థన చేసుకున్నా వారిని దీవించండి. వారి భార్య వారి కుటుంబం వారు చేస్తున్న వృత్తి వారు రాస్తున్న పుస్తకాలు అనేకులు మేలుకరంగా వచ్చామని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక జిల్లాలకు రాష్ట్రాలకు దేశాలకు వారు వెళ్ళి ఈ యొక్క మంచి పరిచర్య మీకు మహిమకరంగా చేయడం సహాయం వచ్చి అనేకుల ప్రాణాలు కాపాడినట్లుగా అనేకుల జీవితాలు నాయన బాగుపడినట్లుగా అనేక కుటుంబాలు సరిచేయబడినట్లుగా నా ప్రభా ఆత్మహత్యలు చేసుకునే వారి దగ్గర నుంచి అనేక రీతులుగా శ్రమలు అనుభవించుతున్నటువంటి మానసికంగా కృంగిపోతున్న అనేక మందికి వారితో ప్రయోజనం కలిగి ఉండే సహాయం వచ్చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొంది చక్కని కార్యక్రమాన్ని ఏర్పడుతున్న మీ దాసులని ఆహార గారి గురించి మరియు పరిచయం జ్ఞాపకం చేసి ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకొని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Peace.